ఈమె తులసి చందు అనేట ఆమె నిజంగా ఇండిపెండెంట్ జర్నలిజం చేస్తుందా? ఇంకా నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్లని ఆ యూట్యూబ్లో వచ్చే పైసలు కాకుండా, ఓకే, ఆ ప్రమోషన్లలో వచ్చే పైసలు కాకుండా, ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే పైసలు కాకుండా, ఇక డీల్ చేసుకునే పైసలు కాకుండా మళ్ళా పైసలు అడుక్కుంటుంది. మెంబర్షిప్ వేసుకోండి, లేకపోతే నాకు సపోర్ట్ చేయండి అని గూగుల్ పే నంబర్లు. ఇది వీళ్ళు జర్నలిజం చేస్తున్నారు. ఆమె ఆదాయం ఎంత ఉంటుంది? తక్కువ నెలకి 20 లక్షలు ఉంటుందా, 50 లక్షలు ఉంటుందా, కోట్లల్లో ఉంటుందా? ఆమెకు టీం మెయింటైన్ చేసి ఒక టీంకి జీతాలు ఇచ్చే ఎక్కడి? ఒక టీం మెయింటైన్ చేసి అన్ని జీతాలు ఇచ్చే పైసలు తులసి చంద్ర దగ్గర ఎక్కడి? అంత యూట్యూబ్లో ఆ ముచ్చడి చెప్తే గన్ని పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి? ఈమె అందరినీ ఇది ఈమె మళ్ళా ఇప్పుడు నిజంగా నువ్వు ఇండిపెండెంట్ జర్నలిజం చేసేది ఉంటే అన్ని సైడ్స్ ఆఫ్ ద వర్షన్ ఆఫ్ ద స్టోరీ చెప్పాలి కదా. ఒక స్టోరీకి ఒక కోణమే ఎందుకు చెప్తావు? 2 సైడ్ కోణం చెప్పాలి కదా. ఇప్పుడు ఈవెన్ మంగ్లీ కేసు తీసుకోండి, ఏ కేసు అన్నా తీసుకోండి. వై యూ టెల్ ఓన్లీ 1 సైడ్ ఆఫ్ ద స్టోరీ? దట్ మీన్స్ యు ఆర్ సోల్డ్ అవుట్. నువ్వు బయాస్డ్ ఉన్నావు, నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాదు. నువ్వు బీఆర్ఎస్ జర్నలిస్ట్వి, లేకపోతే చిల్లర తీసుకునే జర్నలిజం పేరు మీద జర్నలిజం అనే వ్యభిచారం చేస్తున్న దాంతో సమానం. హౌ యు ఆర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్? ఇప్పుడు ఇక్కడ ఏది ఇప్పుడే ఏది భగీరథ్ 3.0 అని పెట్టింది, 2.0 అని పెట్టింది, ఇంకో 1.0 అని పెట్టింది. మరి ఈ ఉత్సాహం ఎందుకు లేదమ్మా? 1000 కోట్ల స్కామ్ జరిగి, మైక్రో ఫైనాన్స్ స్కామ్ జరిగి, పాల్తీయ తండా పలుకు తండాలో 100 మంది 1000 మంది రోడ్ల మీదకి వచ్చి నెత్తినోరు కొట్టుకుంటుంటే పేదోళ్ళు, నీకెందుకు నీ లోపల ఉన్న ఇండిపెండెంట్ జర్నలిజం కదలలేదు? జవహర్ నగర్ గడ్డ మీద పోయి మైక్ మూతి పెట్టి చేసినావు, ఉస్మాన్ యూనివర్సిటీ పోయి మూతి ముందర మూతిలో మైకు పెట్టినావు. మరి ఈడెందుకు పెట్టలేకపోయినావు? ఎందుకంటే ఆ లుచ్చ కొడుకులు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, బాలాజీ నాయకో, ఇంకోడో నాయకో, అభిషేక్ నాయకో, మధు రమావత్ నాయకో కదా. దీన్ని అంటారా జర్నలిజం అని? ఇంకా మంగ్లీ సత్యవాది హరిశ్చంద్రుడు అని ఆమె లెక్క చూపెట్టే ప్రయత్నం చేసింది ఈమె ఛానల్లో. ఎందుకు కలిసింది మంగ్లీ? ఒకసారని చెప్పినావా మంగ్లీ కలిసిందన్నాడా కదా? మంగ్లీకి ఇప్పుడు మంగ్లీ పైసలు వసూలు చేయలేదు కావచ్చు, కానీ ఆ వసూలు చేసిన పైసలు పంపించడంలో మంగ్లీ ఎక్కడి దాకా పోయింది? ఈ కేసు మీద ఎందుకు పోలీసులకి డిమాండ్ చేయలేదు? నువ్వు నిష్పక్షపాత విచారణ చేసి బాధితులకి న్యాయం చేయమని, దోషులు ఎంత పెద్ద వాళ్ళైనా, మంగ్లీకి ఎంత పెద్ద వాళ్ళు తెలిసినా శిక్షించమని ఎందుకు చెప్పలేదు? ఆ యొక్క మధు నాయక్ అనేటోడు మంగ్లీ వాళ్ళ ఇంట్లో ఉన్నది వీడియోలు వచ్చినాయి, ఆ యొక్క ఫామ్ హౌస్ లో ఫోటోలు దిగినవి వచ్చినాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు సోకాల్ ఇండిపెండెంట్ జర్నలిస్టు? దీన్ని అంటారా పిచ్చి నా కొడుకల్లారా? ఇష్యూ బేస్ గా మాట్లాడండి, వాస్తవాలు చెప్పండి, అన్ని సైడ్స్ ఆఫ్ ద స్టోరీ చెప్పండి. అది తప్ప రైట్ అనేది న్యాయస్థానాలు ఉన్నాయి. పోలీసులు విచారణ చేసి ఆ యొక్క వాస్తవాలు న్యాయస్థానం ముందు పెడితే, న్యాయస్థానంలో జడ్జి అనేట ఆయన ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ విన్న తర్వాత, అది రాజ్యాంగం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి శిక్షలు వేయాలనా లేదా అని నిర్ణయిస్తారు. అది అక్విట్ చేయాలనా లేకపోతే నిజంగా నేరం జరిగిందా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ జడ్జి కూడా తీర్పు ఇచ్చేటప్పుడు ఇరుపక్షాల వాదనలు వింటున్నాడు కదా, ఒక సైడ్ స్టోరీ చెప్తలేడు కదా. మరి నువ్వు సోకాల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అన్నప్పుడు ఏం చేయాలి? ఇగో ఇది దిస్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, బాధితుల స్టోరీ ఇది, ఓకే. ఇక బండి వర్షన్ ఈయన వాళ్ళ స్టోరీ ఇది. 2 సైడ్స్ చెప్పు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎన్నిసార్లు కలిసిండు బండి భగీరథ్? కలిసినప్పుడు వాళ్ళ అమ్మ నాయన ఎడబండుకున్నారు. ఫామ్ హౌస్ కి ఆమె ఆమె ఒక చిన్న పాప, పాలు తాగే పాప ఎట్లా ఎస్యూవి నడుపుతున్నది, 7 సీటర్ మెర్సిడీస్ బెంజ్ కారు ఎట్లా నడుపుకుంటూ పోతున్నది చెప్పాలమ్మా తులసి చందు. నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కదా, అరే తెలంగాణ శాంపిచ్చి నా కొడక చెప్పాలి ఇవి. లంగ రాజకీయం చేస్తా తెలంగాణలో ప్రజా సమస్య లేనట్టు నీ అమ్మ ఆ పోరివాడు ఏమన్నా చేసుకుంటే అది దేశ సమస్యనా, రాష్ట్ర సమస్యనా? ఎంతమంది చేసుకుంటలేరు రోజు? మీ అమ్మ నాయన చేసుకుంది, నువ్వు పుట్టినావా? అంతకంటే బిగ్గర్ ఇష్యూస్ లేవా రాష్ట్రంలో? ఇప్పుడు 1000 కోట్ల నష్టం జరిగితే, 100 మందికి నష్టం జరిగితే మాట్లాడరంట. ఒక ఇద్దరు ఏం చేసుకుంటే మాకేమొచ్చిందిరా దాంట్లో? అది నేషనల్ ఇష్యూ, జాతీయ ఇష్యూవా? నష్టం జరిగితే ఆ పోరు ఒక్కదానికి జరుగుతుంది.
కానీ దేశానికి ఏం కొంపలు అంటుకోవతలేవు కదా. నువ్వు మీడియా అనేది ఒక బిగ్గర్ ఇష్యూ గురించి మాట్లాడాలి కదా. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి వాళ్ళు వాటి కోసం వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటికి కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళు కోర్టులో ఇంకోటో వాళ్ళు న్యాయం ఇవ్వాలనో ఇవ్వద్దో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అట్లా చెప్పాలంటే వందల లక్షల కేసులు వస్తాయి రోజు. ఒకటి నా ఇంచు 5 ఇంచు నా యొక్క ఒక ఇంచు భూమి నాది ఇటు గుంజుకున్నాడని కొట్లాటలు వస్తాయి. అవన్నిటికీ వ్యవస్థలు ఉన్నాయి కదా. ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు, లేకపోతే కోర్టులు ఉన్నాయి, వాళ్ళకి అవి ఉంటాయి. నువ్వు మీడియా అన్నప్పుడు బిగ్గర్ ఇష్యూస్ గురించి మాట్లాడాలి. ఎన్ని ఇష్యూస్ లేవు రాష్ట్రంలో? ఇది ఆ నేషనల్ ఇష్యూ. నువ్వు సోకాలు జర్నలిస్టువి, సిగ్గుశరం ఉండాలి అన్నం తింటే. మొన్నటిదాకా ఎందుకు మాట్లాడలేదురా ఆర్ఎస్ ప్రవీణ్ లుచ్చనా కొడక? ఇదా నువ్వు ఐపీఎస్ చదివిన చదువు ఎందుకు వాడుతున్నావురా? అన్నటిదాకా లుచ్చలాంబడి కొడుకు పొద్దుగా లేస్తే కేసీఆర్ తిట్టిండు. బీఎస్పీలో ఉండి ఒక గుడిసెలకు పోయి ఇది కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండు అన్నాడు ఇదే లంబడి కొడుకు. లేక ఒక ఓటుకి బీఎస్పీలో ఉండి 50 నుంచి 70 లక్షలు తీసుకున్నాడు లంబడి కొడుకు. ఒక 100 కోట్ల దాకా వసూలు చేసిండు. మళ్ళా పోయి బీఆర్ఎస్ బీఆర్ఎస్లకు ఎందుకు పోయినవారు అంత వ్యతిరేకించింది? అంటే మీకు సిద్ధాంతం లేదు, మను లేదు, మశానం లేదు. ఎట్లానే వేసి పైసలు దొబ్బుకోవాలి. ఎవరు దోసుకున్న పైసలు ఎవరి దగ్గర ఉంటే వాని పాట పాడతాం. మరి దీన్ని ఏమంటారా? వ్యభిచారం అన్నారు లుచ్చలాంబడి కొడుకులు. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. ఎవరిని ఇండియాలో ఎట్లా తయారైందంటే ఒక్కరిని కూడా నమ్మలేని పరిస్థితి. ఒక్కరు కూడా ఏ పార్టీ కండవ కప్పుకున్నా ఇండిపెండెంట్ అని చెప్పినా గానీ అందరూ లుచ్చలాంబడి కొడుకులే తయారయ్యారు. ఊర్లో ఏది పెద్ద మనుషులని వస్తారు, తాగుడు తినుడు చేసుడు, ఎవడు ఎక్కువ తాగుడు పోతే వాని దిక్కు తీర్పులు ఇవ్వడం. ఇదారా న్యాయం? వెరీ అన్ఫార్చునేట్ మిత్రులు, వెరీ అన్ఫార్చునేట్. సో ఆ క్రమంలో ఈమె ఇప్పుడే చూసిన గంట ముందే ఇంకోటి రిలీజ్ చేసింది 3.0 అని. ఓకే, సో ఇప్పుడు పోలీసులైనా లేకపోతే న్యాయవాదులైనా జడ్జిలైనా నిమిత్త మాత్రులు. ఓకే, సో వాళ్ళు చట్టాన్ని మార్చే శక్తి వారికి లేదు. చట్ట పరిధిలో అవి ఏం చేస్తారు ఏం చేయరు అనేది ఆ యొక్క ఇరుపక్షాల ఈ డిఫెండెంట్ సైడ్ ఇంకో సైడ్ విన్న తర్వాత సో వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఓకే, కాబట్టి వాళ్ళని మనము పోలీసులు చేయాల్సింది ఏంటి అంటే ఇండిపెండెంట్ ఏమంటారు ఆ యొక్క విచారణ చేసి ఫ్యాక్ట్స్ ఏమైతున్నాయో అన్ని సైడ్స్ నుంచి బండి భగీరథ్ వర్షన్ కానీ లేకపోతే అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల వర్షన్ కానీ యాక్చువల్ వాళ్ళిద్దరు చెప్పిన వర్షన్లు నిజానికి దగ్గరగా ఉన్నాయా లేదని ఆధారాలు కానీ అన్ని సేకరించి కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆ యొక్క కోర్టులో వీళ్ళ తరఫు న్యాయవాది డిఫెన్స్ అట్లనే ఇక్కడ ఎవరైతే పిటిషనర్ తరఫున న్యాయవాది ఇద్దరు తమ యొక్క వర్షను అది ఒక సంఘటన జరిగినా గానీ దాని వెనకాల కారణాలు ఏందని తెలియదు కదా. ఒక ఆయన చచ్చిపోయిండు, ఎందుకు చచ్చిపోయిండు? పోలీసు చచ్చిపోయిందా, గుండెపోటు వచ్చి చచ్చిపోయిందా, రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోయిందా తెలియదు కదా. చచ్చిపోయింది మాత్రమే తెలుసు, కారణం ఏంది తెలియదు కదా. సో అట్లనే ఈ ఆధారాలు సబ్మిట్ చేస్తే దాని వెనకాల స్టోరీ ఏందనేది వింటాడు జడ్జు. 2 సైడ్స్ విన్న తర్వాత ఎవరు చెప్పింది నిజానికి దగ్గరగా ఉంటే ఎవరి సైడ్ నిజంగా తప్పు ఉంటే దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అంటిల్ యు ఆర్ ప్రూవెన్ గిల్టీ అంటే నీకు తీర్పు వచ్చేదాకా, అంటే అక్యూజ్డ్ అంటే నేరం ఆరోపించబడిన వాళ్ళందరూ నేరస్తులు కాదు. అర్థమైందా? మన దేశంలో 100 నేరాలు ఆరోపించబడితే కోర్టుల కేసులు వస్తే అలా ఒకటో 2 5 ఏది ఏమంటారు కన్విక్ట్ అవుతున్నాయి. అంటే 90% అవి ఏమంటారు అక్విట్ అవుతున్నాయి. అర్థమైందా? అంటే అది అంటే 100 కేసులు పెడితే ఒక 5 6 నేరం ప్రూవ్ అవుతున్నాయి. అవి కూడా ఎందుకు ప్రూవ్ అవుతున్నాయి అంటే వాళ్ళ కొట్లాడే శక్తి లేక, మంచి న్యాయవాదిని పెట్టుకునే పైసలు లేకపోతే ఒక్కటి కూడా అక్విట్ కాదు, ఒక్కటి కూడా కన్విక్ట్ కాదు. సో ఆ పరిస్థితి అంటే చాలా వరకు ఫేక్ కేసులే ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఓకే, ఇక్కడ ఈ భగీరథ్ కేసులో 100% వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులకి 5 కోట్లు వాళ్ళకు డబ్బులు అవసరం ఉండే. ఓకే, సో ఈ బండి సంజయ్ ద్వారా డబ్బులు వస్తాయి అనుకుంటే అది వర్కౌట్ కాలే. ఈ అబ్బాయి వాళ్ళని చేసుకొని అన్నాడు. సో ఇది ఒక్కరోజు ఇప్పుడు జనరల్గా ఇన్సిడెంట్ జరిగితే నచ్చకపోతే అదే రోజు అయితే వాళ్ళని బ్లాక్ చేసుడు, దూరం పెట్టుడు, ఫిజికల్గా కలిసేదాకా ఎందుకు పోతుంది రిలేషన్షిప్? స్టార్టింగ్ ఏమంటారు చాటింగ్ చేసినప్పుడే
అది వర్క్ మనకు వద్దు అనుకుంటే, మైనర్ అనుకుంటే అక్కడే ఎండ్ అవుతుంది. ఫిజికల్ రిలేషన్షిప్ దాకా ఎందుకు పోతుంది? తల్లిదండ్రుల కళ్ళు కప్పి పోతుందా? పోదు. తర్వాత ఒకసారి కాదట్లా, ఆ అమ్మాయి తల్లిదండ్రులే ఈ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వీడియోలు ఉన్నాయి, ఓకే, వాళ్ళతోటి ఫోటోలు ఉన్నాయి, తిరుపతి పోయినవి ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి కాదు, ఆ ఫామ్ హౌస్లో కూడా 3-4 సార్లు మళ్ళీ ఒక్కతే అమ్మాయితోటి. ఎట్లా పోతుంది? నా బిడ్డను ఇదే తులసి చంద్రని అడుగుతున్నాను, గుండె మీద చేసుకొని చెప్పు. నీకు బిడ్డ లేదు, కొడుకే ఉన్నాడు కానీ, సో నీకు బిడ్డ ఉంటే మైనర్ అని నీకు తెలిసి నీ బిడ్డని అట్లా ఫామ్ హౌస్లకి పండబెట్టడానికి పంపిస్తావా? చెప్పమ్మా దయచేసి. నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్టు కదా. లేదు, రేపు నీ కొడుకున్నాడు కదా, నీ కొడుకు పెద్దగా అయినాక వేరే అమ్మాయి నీ కొడుకుని ఇట్లనే ఇరికిస్తే ఇట్లనే చూసుకుంటా కూర్చుంటావా? చెప్పమ్మా. కర్మ కమ్స్ బ్యాక్. ద యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్, రన్నింగ్ ద షో. అర్థమైందా? అది వాస్తవం. నువ్వు గ్రహించలేకపోవచ్చు, నీకు అంత బుద్ధి లేకపోవచ్చు. ఎందుకంటే నీకు చిల్లర కనిపిస్తున్నది, దోసుకున్నోడిచ్చే కోట్లు కనిపిస్తున్నాయి. కానీ ఆడు దోసుకున్నది ఎవరి దగ్గర? దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది? నీ జర్నలిజం వ్యభిచారంలో ఎంతమందికి నష్టం జరుగుతుంది? ఆలోచించుకో. ఇక్కడ బండి భగీరథ ఉండొచ్చు, ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. మీరు పోక్సో కేసులు తీయండి, అలా 99% దుర్వినియోగం అవుతున్నాయి. వాళ్ళు సెలబ్రిటీస్ కాదు కాబట్టి, ఎక్కువ మందికి తెలియదు కాబట్టి వాళ్ళకి బయటకు వస్తలేవు కేసులు. ఎందుకంటే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. బట్ మీరు తెలుసుకోండి, పోక్సో కేసులు ఎన్ని నమోదైనాయి రాష్ట్రంలో, ఎన్ని కన్విక్ట్ అయినాయి, అందులో వాస్తవం ఎన్ని జరిగినాయి కనుక్కోండి. సాధారణంగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదైనా నిజంగా జరిగితే, బలవంతం అయితే, అది మైనర్ అయినా మేజర్ అయినా, ఓకే, రేప్ జరిగితే, బలవంతం జరిగితే, అది వాళ్ళ ఇష్టం లేకుండా చేసినప్పుడు రక్తస్రావాలై వాళ్ళ ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో ఉంటుంది. విత్ సేమ్ డే కానీ, ఒకవేళ ఏ పరిస్థితుల్లో హాస్పిటల్ పడ్డా నెక్స్ట్ డే కంప్లైంట్ చేయలేకపోయినా విత్ ఇన్ 1 వీక్ లోపల కంపల్సరీగా పోలీస్ కంప్లైంట్ ఉంటుంది. అర్థమైందా? ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసులలో బంధులు, రాస్తారోకోలు, ధర్నాలు, అది రియల్ ఇష్యూ. కానీ అవి రేర్గా జరుగుతాయి. 99% ఆఫ్ ద కేసులు ఈ సంఘటన జరిగిన అదే రోజు కానీ విత్ ఇన్ వారం రోజుల్లో కంప్లైంట్ చేయకపోతే అది వాళ్ళు ఇష్టంతో చేసిన కేసులే ఉంటాయి. ఇష్టంతో చేసినాక అది నేరం కాదు. ఇష్టం లేనప్పుడే, ఆ లోపల ఉండే ద్రవాలు రానప్పుడే, అది నొప్పి అయినప్పుడే రక్తస్రావం జరుగుతుంది. లేకపోతే ద్రవాలు ఊరినప్పుడు, ఇష్టంతో చేసుకున్నప్పుడు వాళ్ళకి సుఖం వస్తుంది. నీకు నిజంగా నొప్పి అయితే రోగం వచ్చినప్పుడే మందు వేసుకుంటాం. సో అట్లనే నీకు నిజంగా నొప్పి అయితే అదే రోజు కంప్లైంట్ చేయాలి. నువ్వు చేస్తలేవంటే నీ ఇష్టంతో చేసినావు. ఇక్కడ మైనర్ అంటున్నావు. మరి మైనర్ అయితే మైనర్ వాళ్ళ పేరెంట్స్ ఎడదచ్చిర్రు. ఒకసారి కాదు, అన్నిసార్లు ఎందుకు ఆ మైనర్ పేరెంట్స్ ఆమెను అలో చేసిర్రు అంటే, ఆ మైనర్ పేరెంట్స్ ఈ అబ్బాయితో కుమ్మక్కై తన బిడ్డని వేరే వాళ్ళ దగ్గర కావాలని పండబెట్టిర్రా. పండబెడితే పోక్సో కేసులో ఫస్ట్ లోపల వారేయాల్సింది తల్లిదండ్రుల్ని, ఒక మైనర్ని వేరే వాళ్ళ దగ్గర పండబెట్టినందుకు. లేకపోతే అదే రోజు తల్లిదండ్రులు నా బిడ్డ ఇట్లా మైనర్ అయ్యి ఉండి కూడా వేరే వాళ్ళతో పోతుందని అదే రోజు కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు కాదు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందులో ఈ నేరంలో భాగస్వామ్యం ఉంది. ఇది నేరంగా పరిగణిస్తే ఆలోచించండి మిత్రులారా దయచేసి. సో ఏది అంటే ఇప్పుడు నువ్వు కొడతావు, నువ్వు నా మీద ఆరోపణ చేస్తావు, ఇది ఆమె ఇష్టంతో చేసింది, వాళ్ళ తల్లిదండ్రులు ఉంది, వాళ్ళ ఇంటికి బగ్గి అని పిలిచింది, ఆమె బువ్వ తినిపిస్తున్నది, ఆమె ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అరుణాచలం పోయినవి ఉన్నాయి, అన్ని ఉన్నప్పుడు దాన్ని నువ్వు చెప్తున్న ఆరోపణ తప్పు, వాళ్ళ ఇష్టం కూడా ఉంది, ఇది బలవంతం చేయలేదు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపెడితే, అగో మైనర్ బాలికను చూపెట్టిర్రు, ఇది నేరం అంటే, మరి హౌ ఐ కెన్ ప్రూవ్ దట్ ఐఎమ్ ఇన్నోసెంట్? హౌ ఐ కెన్ ప్రూవ్ దట్? నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి నువ్వు చేసిన అలిగేషన్ తప్పు అని? నా దగ్గర నువ్వేమో ఆరోపణ వేయొచ్చు అంట, నా మీద నువ్వు కొట్టినావని చెప్పొచ్చు అంట, కానీ నేను కొట్టలేదురా అని నేను ప్రూవ్ చేసుకునేదానికి నాకు హక్కు లేదంట. ఇది చట్టం అంట. ఎందుకు చట్టం? ఎవరికి కావాలి చట్టం? చట్టం అనేది ఏ చట్టమైనా సరే బాధితులకి న్యాయం చేయడం ఎంత ముఖ్యమో అమాయకులను శిక్షించడం కూడా అంతే నేరం. ఎందుకు కేసులు ఇంత ప్రొలాంగ్ అవుతాయి, ఎందుకు ఇంత టైం తీసుకుంటాయి అంటే క్లియర్, ఓకే, నిజంగా నేరం చేసిన వాడిని శిక్షించండి అని చెప్తుంది చట్టం. కానీ
ఒక అమాయకుని శిక్షించడం కూడా అంతకంటే పెద్ద నేరం. కాబట్టి టైం తీసుకుంటారు, తొందరపడి తీర్పులు చెప్పరు. అర్థమైందా? ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి ఇవన్నిటికీ టైం తీసుకుంటారు. కారణం ఇదే. లేకపోతే ఆడవడో ఈ యొక్క దుబాయ్లోనో షరియాలా అని చెప్పి వాడు ఇట్లా ఇమ్మీడియట్గా కాల్చినట్టు కాల్వరు, ఎన్కౌంటర్ చేసాడు కాదు. ఎందుకంటే అది నేరం, ఆధారాలు అన్ని సేకరించాలి. అమాయకులను శిక్షించకూడదు. శిక్షిస్తే మళ్ళీ ఇంకో నేరం చేసినట్టు. ఇప్పుడు నువ్వు అమాయకులను శిక్షించిరనే కదా నువ్వు కేసు వేసినావు. మరి నువ్వు న్యాయస్థానమే అమాయకులను శిక్షిస్తే అప్పుడు న్యాయవాది కూడా తప్పు అవుతుంది, జడ్జి కూడా తప్పు అవుతుంది, న్యాయ వ్యవస్థ తప్పు అవుతుంది. అప్పుడు ఇంకో నేరం చేసినట్టు అవుతుంది న్యాయ వ్యవస్థ. కాబట్టి అందుకే టైం తీసుకుంటారు, అందుకే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అందుకే అందరి సాక్షులయ్యి ఎదురుపక్షాల న్యాయవాదులయ్యి అందరి బాధితులయ్యి లేకపోతే ఆ యొక్క ఎవరైతే అక్యూజ్ చేసిన వాళ్ళే అందరి స్టోరీలు వింటారు. విని వాస్తవాలు ఏముందో వాళ్ళు కరెక్ట్గా అసెస్మెంట్ చేసినాకనే తీర్పులు ఇస్తారు. తొందరపడి తీర్పులు ఇయ్యరు. సరే, ఏది ఏమైనా అది తీర్పులు వస్తాయి. లేకపోతే ఆ చట్టాల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దాల్సి ఉంది కాబట్టి సరిదిద్దుతాం కానీ వెనక ముందు. కానీ నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్టు అని చెప్పుకుంటున్నావు తులసి చంద్. ఓకే, నువ్వు అన్ని సైడ్స్ ఆఫ్ ద స్టోరీ ఎందుకు చెప్పకూడదు? వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసారు అంటున్నావు. ఎందుకు షేర్ చేయకూడదు నువ్వు చెప్పు నాకు. ఒక కొడుక్కి తల్లిగా, ఓకే, ఒక సమాజంలో ఉండే బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తిగా, ఓకే, సోకాల్డ్ నేను న్యాయం కోసమే నేను ముందుంటా అని ఇండిపెండెంట్ జర్నలిస్టు అని చెప్పుకొని పైసలు అడుక్కుంటున్నా నువ్వు. గూపేలు బిచ్చగాల లెక్క అడుక్కుంటున్నావు. ఓకే, నువ్వు ఆల్రెడీ నీ వ్యూస్ ద్వారా పైసలు వస్తున్నాయి, ప్రమోషన్ ద్వారా పైసలు వస్తున్నాయి. ఇక ఈడ ఎవరి దిక్కు పాట పాడితే వాని దిక్కు వస్తున్నాయి. అవి సరిపోవంట. మళ్ళీ గూగుల్ పేలు పెట్టి నాకు పైసలు ఇయ్యి నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చేస్తున్నాను అడుక్కుంటుంది. మళ్ళీ మెంబర్షిప్ అయితే వేరే లెక్క. ఇప్పుడు ఆమె ఎవరు మెంబర్షిప్ ద్వారా ఆమె ఛార్జ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో అని విష్ణుప్రియను ఇంకోని అన్నావు కదా. మరి నువ్వు యూట్యూబ్లో ఏం చేస్తున్నావు? మెంబర్గా అంటే ఏమర్థం? మెంబర్ అంటే పైసలు కట్టుడే కదా. మరి మీరు చేస్తుంది ఏంది? వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. ఒకప్పుడు లెఫ్ట్ ఐడియాలజీలో ఒకప్పుడున్న భావజాలంలో ఉన్న వాళ్ళు, ఒక కొండపల్లి సీతారామయ్య గారు, ఒకప్పటి భావాలు చచ్చిపోయినాయి. ఇలా సంధ్య అక్క, ఆమె సావుకు దగ్గర వచ్చింది. వాళ్ళ భర్త కూడా చచ్చిపోయాడు 1-2 years బ్యాక్. ఎప్పుడూ నోరు తెరవది. ఇక గిట్లనే ఎప్పుడన్నా ఒకసారి అమాసకు పుణ్యానికి. అంతకుముందు సంజయక్క అంటే చాలా రెస్పెక్ట్, కన్సిస్టెంట్ గా ఈ యొక్క లెఫ్ట్ ఐడియాలజీతో ఉండేది, కన్సిస్టెంట్ గా ప్రజా సమస్యల మీద కొట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు లేడు, అందరు చిల్లర బ్యాచ్ తయారయ్యారు. వెరీ అన్ఫార్చునేట్. వాడు ఎరకల సంఘం అధ్యక్షుడు అంటాడు, వాడు పైసలు తీసుకుంటాడు. ఇక మాదిగ సంఘానికి అంటాడు, మాదిగ ఇది అంటాడు, దండోరా అంటాడు, ఇంకోటి అంటాడు, పైసలు తీసుకుంటాడు. అంత చిల్లర బ్యాచ్. ఎవడు పైసలు ఇస్తా అని పాట పాడుతున్నారు. వెరీ అన్ఫార్చునేట్. జర్నలిస్టులు అట్లే ఉన్నారు, కుల సంఘ పెద్దలు అట్లనే ఉన్నారు, అందరు అట్లనే వచ్చారు పిచ్చి నా కొడుకు. సో ఏది పోలీసులను మనం పోలీసులు ఏం చెప్తారు పాపం? వాళ్ళ పై అధికారులు ఏం చెప్తుంది? పై అధికారులు ఏం చెప్తారు? రాజకీయ నాయకులు ఏం చెప్తుంది? ఇవాళ ఇదే కేసీఆర్ గారి హయాంలో స్టీఫెన్ రవీంద్రను పంపించి కోదండ రామ్ సార్ని పొద్దుగాల 4 గంటలకు అరెస్ట్ చేయించిండు. ఏం చేస్తాడు స్టీఫెన్ రవీంద్ర? కేసీఆర్ చెప్పినట్టు వినకపోతే ఆయన ఉద్యోగం పీక్తా అంటాడు, ట్రాన్స్ఫర్ చేస్తా అంటాడు. ఏం చేస్తాడు? అవునా కాదా? ఇప్పుడు స్టీఫెన్ రవీంద్రని ఎట్లా తప్పుపడతాం? అదే కోదండ రామ్ సారు, మా కోదండ రామ్ సార్ది ముఖం బంగారం లెక్కుంది, మీ ఆంధ్రలో ఎట్లా పాడైందని తిట్టిన కేసీఆర్, నీ రామోజీ ఫిల్మ్ సిటీని లక్షనాగలతో దున్నిస్తా అన్న ఇదే కేసీఆర్ నేను ఎప్పుడన్నా నేను అనలేదంటాడు. అదే కోదండ రామ్ సార్ని ఇంటికి పొద్దుగాల 4 గంటలకి అంత వయసున్న పెద్ద ఆయనకి ఈవెన్ తెలంగాణలో ఉన్న ప్రతి సామాన్యులు ఆయన గౌరవం ఇస్తారు. పార్టీలకు అతీతంగా ఆయన పార్టీ పరంగా సక్సెస్ కాకపోయినా కానీ వ్యక్తిగతంగా ఒక తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణకి సంబంధించిన ఒక మేధావిగా ఆయన గౌరవం ఇస్తారు ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా. అట్లాంటి వ్యక్తిని నీతో పాటు ఉద్యమంలో కలిసి పనిచేసిన వ్యక్తిని తీసుకుపోయి పొద్దుగాల 4 గంటలకు అరెస్ట్ చేస్తేవి. పోలీసులు ఎందుకు తప్పు పట్టాలి? వాళ్ళని నిమిత్త మాత్రులు. సో మనం ఎవరిని తప్పు పట్టాలి? రాజకీయ నాయకులని. మరి మంగ్లీ కేసులో ఇంత నెత్తినోరు కొట్టుకుంటే సప్పుడు చేయలేదు ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఎందుకు కొడుతున్నావా? పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తున్నాడు. పైసలు ఏవయ్యా? ఎవ్వడొస్తే వానికి ఇట్లా ఎముకలేని చేయలేక అన్నిటికీ ఓకే అంటాడు. వాడు కేసీఆరే దరిద్రుడు. వాడు ఎంత పెంచిండు ఫిట్మెంటు? 42% పెంచిండు. మా మేనత్త
భర్తకి హిందీ టీచర్, ఆయన టీచర్గా పనిచేసినప్పుడు ఎంబీకి ఏం చెప్పిండో ఎవరికి తెలియదు, రిటైర్ అయినాక 40,000 వస్తున్నాయి. అంటే ఆయన రిటైర్ కాకముందు ఇది అంటే ₹1,00,000. ఏ ప్రైవేట్ స్కూల్ ఇస్తున్నారు నెలకు ₹1,00,000 హిందీ టీచర్కి? దాన్ని పెంచిపీకిండు కేసీఆర్ గారు. ఉన్న బడ్జెట్ అంతా వీళ్ళ జీతాలకి, వీళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి బిక్తే మళ్ళీ రేవంత్ రెడ్డి ఇది చేస్తా అది చేస్తా, ఎక్కడికి చేస్తావు? చూపెట్టు బడ్జెట్. 85% డే టు డే మెయింటెనెన్స్ కి, జీతాలకు, బోతాలకు పెట్టుకుంటా, ఉచితాలకు పెట్టుకొని నేను అభివృద్ధి చేస్తా, అమెరికా లెక్క చేస్తా, ఫ్యూచర్ సిటీ కడతా, ఇంకోటి వీక్తా, ఎక్కడికి చేస్తావు? చూపెట్టు, బడ్జెట్ అలొకేషన్ చూపెట్టు. వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు విజయ్ ఇది అదని ప్రచారం చేస్తున్నారు. విజయ్ ఎట్లా గెలిచిండు? లెక్కలేనన్ని హామీలు. అమలుకి ఎట్లా సాధ్యమైతే చూపెట్టండి బడ్జెట్లా. కవిత అందరికి ఉచిత విద్య అంట, ఉచిత వైద్యం అంట, ఇక ప్రైవేట్ అనేది లేనే లేదంట. లెక్కలు చూపెట్టమ్మా, నీ చెప్ప వలగొడతా కవిత. లెక్కలు చూపెట్టు, ఎంత ఖర్చు అవుతుంది అందరికీ. ప్రతి ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి డిగ్రీ కాలేజు, ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిట్లో ఎంత ఫీజు కడుతున్నారు ఒక్కొక్క పేరెంట్స్, వాటికి అన్నిటికీ ఎంత అవుతుంది, ఎన్ని వేల కోట్లు అవుతుందో చెప్పమ్మా. 20,000 కోట్ల, 40,000 కోట్ల, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, ఒక కేర్ హాస్పిటల్లో, లేకపోతే ఒక ఇట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో, యశోద హాస్పిటల్లో, వీళ్ళన్నిట్లలో రోజుకి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు వాళ్ళు వసూలు చేస్తున్నారు. అన్ని పైసలు. మన అన్ని పైసలు ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? ప్రజల ట్యాక్సులు ఎక్కడున్నాయి? అన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్లు. అంటే హామీలు ఇచ్చేటప్పుడు కనీసం ఆలోచించాలి, ఇవి ఆచరణకు సాధ్యమా లేదా? ఇన్ని డబ్బులు నాకు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి, వాట్ ఈస్ ద సోర్స్? అంటే భూములు అమ్ముతావా? ఏం చేస్తావు? మరి నిజంగా కూడా మరి చిరంజీవి కొడుకున్నాడు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకున్నాడు, వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళే 100 హాస్పిటల్ పెట్టే అని పైసలు, కొట్టుకోయే పైసలు ఉన్నాక ఈ పేదోడు కట్టే ట్యాక్స్ డబ్బులు, వాడు పాలు, పెరుగు, బట్టల మీద కొనుక్కుంటే కట్టే జిఎస్టీలు, ఇంకోటి నువ్వు వానికి ఎందుకు ఇస్తావు చిరంజీవికి? వాడే కోట్ల మందికి ఇచ్చే స్థాయిలు ఉంటే. అంటే మాట్లాడితే ఒక మేక్ సెన్స్ ఎందుకు లేదు? మీరు సోకాలు ఓట్ల కోసం ఎంత దిగజారుతారు? ప్రజలు ట్యాక్సులు కడుతుంది, వాళ్ళకి రోడ్డు మీద పోతుంటే గుంతలు ఉండొద్దు, రోడ్ యాక్సిడెంట్లు కావద్దు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కలుషితమైన నీరు ఉండొద్దు, కలుషితమైన గాలి ఉండొద్దు, ఇవి కోసం కదా. ఒకడు కట్టిన ట్యాక్సులు తీసుకొని ఇంకోనికి వంచి పెడతా అంటే అది ఎట్లా అభివృద్ధి జరుగుతుందో చెప్పమ్మా. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, విజయ్ గారు చెప్పండి. సోకాల్ ఇది బీఆర్ఎస్ నుండి దోసుకునే కాడికి దోసుకున్నది, 3,000 ఎకరాలు దోసుకున్నది. అది యాదగిరిగుట్ట కాడ దానికి భూములు ఉన్నాయి. అది దాని నిజామాబాద్ లో ఇల్లున్నది, కరీంనగర్ లో ఇల్లున్నది, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో దాని ఇంట్లో ఒక్కటి కూడా అన్ని ఇంపోర్టెడే. ఇక దుబాయ్ లో 6 కోట్ల అపార్ట్మెంట్ అప్పట్లో. దీనికి గిఫ్ట్ ఇచ్చిండు వాడు, మై హోమ్ కాదు వాడు, అదే కాళేశ్వరం కట్టినవాడు, మెగా కన్స్ట్రక్షన్ వాడు. నీకు నాకు ఎందుకు ఇయ్యాడు? 20 లక్షల వాచ్ పెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తుంది రజనీకాంత్ TV9 లో. ఏముందండి ఎట్లా కొనుక్కున్నావు అంటే వ్యాపారం చేసి కొనుక్కున్నా అంటది. అంతకుముందు ఏమంటది? అసలు నాకు కిరాయి కట్టుకోవడానికి పైసలు లేవంటది. ఎక్కడ మాటలు? అమెరికాకు వచ్చి మాస్టర్స్ అన్న పూర్తి చేసిందా, కంప్లీట్ చేసిందా? అంటే ఎక్కడన్నా చెప్పితే ఒక 1% అని అతకాలి కదా. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో ఇట్లా పార్టీలలో అట్లనే వచ్చిర్రు, జర్నలిస్టులు అట్లనే వచ్చిర్రు, సామాజిక కార్యకర్తలు అట్లనే వచ్చిర్రు, అందరూ ఇట్లా ఏమంటారు చిల్లరకి అమ్ముడుపోతున్నారు, కుల పెద్దలు అట్లనే వచ్చిర్రు. వెరీ అన్ఫార్చునేట్. ఆ కృష్ణకుమారి గారు ఉన్నారు. సో ఆమె నాకు ఎంతో కొంత గౌరవం ఉండే, కానీ వీళ్ళు సెలెక్టివ్గా మాట్లాడతారు. అది పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడరు. బండి భగీరథ్ 100 మందితో చేసినా అది వాళ్ళిద్దరి మధ్యలో సమస్య, అది జాతీయ సమస్య కాదు, ప్రజల సమస్య కాదు, సమాజ సమస్య కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే దానికి వ్యవస్థలు ఆల్రెడీ ఉన్నాయి. మరి అట్లయితే ఈ బండి గురించి ఎందుకు మాట్లాడుతూ? ఎన్ని పోక్సో కేసులు అవుతున్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడండి కృష్ణకుమారి గారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఎన్ని పోక్సో కేసులు రిజిస్టర్ అవుతున్నాయో అవన్నీ డేటా తెప్పించుకొని ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ తెప్పించుకోవచ్చు. ఎఫ్ఐఆర్లు ఎన్ని అవుతున్నాయి, ఎక్కడెక్కడ అవుతున్నాయో ఒక న్యాయవాదిని అడిగితే వాళ్ళకి డేటాబేస్ ఉంటుంది. ఎఫ్ఐఆర్లు ఏదున్నా మనకు వస్తాయి. రోజుకి ఎన్ని పోక్సో కేసులు నమోదైనాయి, లేకపోతే గత నెలలో ఎన్ని అయినాయి, గత 1 year లో ఎన్ని అయినాయి తీసుకురండి కృష్ణకుమారి గారు. వాటన్నిటి గురించి మాట్లాడండి, తీసుకురండి. ఏది ఇండిపెండెంట్ బీఆర్ఎస్ జర్నలిస్ట్ తులసి చంద్ గారు, వాటన్నిటి గురించి మాట్లాడండి. ఎందుకు ఇది ఒక్కటే ఎందుకు మాట్లాడతారు? అప్పుడు కూడా దిగంబర్ కామ్లే బ్రదర్ విషయంలో
వాని స్టోరీ చెప్తుంది. ఈమె ఛానల్ ఉంది కదా, ఈమెకి కొంత సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, ఆ బాధితురాలంటే వాని తండ్రిని ముఖం చూపెట్టక చెప్తుంది వాంది. మరి దిగంబర్ కాంబ్లే స్టోరీ ఎందుకు చెప్పావమ్మా? నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్టు కదా. జర్నలిజం అంటే ఏంది? అక్కడ ఏం జరిగిందో అది అన్ని సైడ్స్ ఆఫ్ ద వర్షన్ ఆఫ్ ద స్టోరీ చెప్పాలి. ఒక సైడ్ వర్షన్ ఎందుకు చెప్తావు? దిగంబర్ కాంబ్లే బ్రదర్ వర్షన్ ఎందుకు చెప్పవు? ఆ అమ్మాయితో దిగిన ఫోటోలు ఉన్నాయి. మరి దిగంబర్ కాంబ్లే ఆ అమ్మాయిని చేస్తుంటే ఆయన భార్య ఏడవన్నది, వాళ్ళ బిడ్డేడవన్నది, ఆడ కొడుకేడవన్నాడు. వీళ్ళిద్దరు ప్రైవేట్ కలిసి అవకాశం వాళ్ళయ్యేడు ఎందుకు ఇచ్చిండు? వాళ్ళయ్యేడు తెచ్చిండు. మరి ఇన్సిడెంట్ జరిగితే 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత ఎందుకు పెట్టినావు? అప్పుడే ఎందుకు పెట్టలే? ఇవన్నీ అడగాలి కదా తులసి చందు. వాడు ఆ యొక్క అమ్మాయి తండ్రి వాడు చెప్పింది కరెక్టా తప్ప, వాడు తాగుపోతే ఏదోనా, వాడు చిల్లర కమ్ముడు పోయి ఇట్లా చేస్తున్నాడా చెప్పాలి కదా. నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కదా. సిగ్గుశరం ఉండాలి అన్నం తింటే. చెప్పురా అయ్యా తెలంగాణ శ్యామ్, ఎందుకు మాట్లాడలే మంగ్లీ కేసులో? ఎందుకు వాళ్ళే పాల్తీయ తండాకి? సిగ్గులేనేదవా చెత్త నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడతా. ఓకే, బీజేపీ మీద నాకు ఏది ఐడియాలజీలో వ్యతిరేకత ఉంటే ఎక్స్పోజ్ చేస్తా, మాట్లాడతా, ఇష్యూ బేస్డ్ మాట్లాడతా. కానీ ఎవరి వ్యక్తిగత జీవితంలోకి నేను పోను. ఎందుకంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఒక సాటి మనుషులని మనం గౌరవించాలి. ఏ రాజకీయం చేసినా వ్యాపారం చేసినా హుందాగా చేయాలి, దిగజారకూడదు. అర్థమైందా? వాడు తప్పు చేస్తే వాడిని సరిదిద్దాలి, కానీ వాడు తప్పు చేసింది కాబట్టి మనం తప్పు చేయకూడదు. నో, దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో ఇది ఇంకోటి ఇప్పుడు ఇంకోటి దరిద్రం. ఓకే, ఈ దరిద్రం చూడండి. వాళ్ళకి చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుందంట, కానీ వేరే వాళ్ళకి వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్పుకునే హక్కు ఉండదంట. నీకు నచ్చినట్టు చెప్పుకోవచ్చు అంట తులసి చంద్, కానీ అదే రాములమ్మ ఆమె వర్షం చెప్తే తప్పంట. హూ ఆర్ యూ టు డిసైడ్? నీకు రాములమ్మ మీద వ్యక్తిగత కోపం ఉంటే అది నువ్వు సాల్వ్ చేసుకుంటావా లేకపోతే అవాయిడ్ చేస్తావా నీ ఇష్టం. అయితే నీకు ఆమెతోటి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలంటే సాల్వ్ చేసుకుంటావు. నాకు ఆమె ఎవరో నాకు సంబంధం లేదు అనుకుంటే ఇగ్నోర్ చేస్తావు, బ్లాక్ చేస్తావు. అంతేగాని ఓకే, నీకు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది కానీ వాళ్ళకి చెప్పుకునే స్వేచ్ఛ ఉండదా? నువ్వు చెప్పిన స్టోరీ, నువ్వు చెప్పిన వర్షన్ కరెక్ట్ అని ఎవడు ఐఎస్ఐ ముద్ర వేసారా తులసి చంద్? నీ వర్షన్ నువ్వు చెప్తున్నావు. నీకెంత స్వేచ్ఛ ఇచ్చిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా రచించబడిన రాజ్యాంగం ఆమెకు కూడా అదే స్వేచ్ఛ ఇచ్చింది కదా, భావ స్వేచ్ఛ. మరి అన్నప్పుడు ఆమె వాళ్ళు తప్పు అని నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? వాళ్ళు నిజంగా తప్పు చేస్తే కంప్లైంట్ చేయి, కోర్టులకు వేసేయి, పోలీసులకు కంప్లైంట్ చేయి, లెట్ దెమ్ టేక్ యాక్షన్. బరాబర్ చెప్తాం. నువ్వు ఎవరి మీద అలిగేషన్ వేసినా అది మైనరా? ఏం చూపెట్టిర్రు? నా ముఖం చూపెడుతున్నా, ఇప్పుడు నా ముఖం చూపెడుతున్నా, ఇది ప్రైవేట్ కాదే. నా చేతులు చూపెడుతున్నా, ఇది ప్రైవేట్ కాదే. ప్రైవేట్ అంటే ఏది? ప్రైవేట్ పార్ట్స్ ప్రైవేటు, మిగతా ప్రైవేట్ కాదే. చెప్పండి రా అయ్యా, మగవాడికి కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయి. లేదు అంటే వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలోకి వాళ్ళ అనుమతి లేకుండా నేను పోయి ఏమన్నా తీసుకుంటే తప్పు అవుతుంది. అవునే కదా? వాళ్ళ బెడ్రూమ్లో ఏమైనా చేసుకుంటుంటే, వాళ్ళ బాత్రూమ్లో ఏమైనా చేసుకుంటుంటే వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళ కన్సెంట్ లేకుండా నేను ఏమన్నా తీసి పెడితే పెట్టనియాడు. యూట్యూబ్ కూడా పెట్టనియాడు, ఫేస్బుక్ కూడా పెట్టనియాడు. ముఖం చూపెట్టడం ఎట్లా ప్రైవేట్ అవుతుంది? చెప్పమ్మా, నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కదా, నీకు రాజ్యాంగం నుంచి అవగాహన ఉంది కదా, ఎట్లా అవుతుంది? మరి బురికేసుకొని నీకు శరీరం చూపెట్టొద్దంటే బురికేసుకొని చేయి. నీ కన్ను కూడా వద్దు, మొత్తం కవర్ చేసుకొని చేయి. అంటే ఏడికి దిగజారుతారు అనేది ఇక్కడ ప్రశ్న. నువ్వు అలిగేషన్ వేసినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి చెప్పండి, కామన్ సెన్స్. వాళ్ళు అయ్యవని చూపెట్టొద్దు అంటది. ఇప్పుడు ఈ పిల్లని మైనర్ అంటున్నావు, ఓకే, 18 ఏళ్ళు, ఇంచుమించు 18 ఏళ్ళు ఉన్న గూటాన్ని మైనర్ అంటున్నావు, ఓకే. 6 ఏళ్ల పాపని, ఒక 17-18 ఏళ్ళ గూటాన్ని ఒకటే విధంగా ట్రీట్ చేస్తున్నావు. అది మా చట్టం అంటున్నావు. చట్టంలో ఉన్న లోపాన్ని సరిదిద్దాలనాలి, సిగ్గులేందానా? ఓకే, సో అయినా సరే ఓకే, నువ్వు ఆ యొక్క 18 ఏళ్ళ యువతిని ఆ పక్క పెడదాం, ఓకే. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు చూపెట్టొద్దమ్మా? వాళ్ళ తల్లిదండ్రులు చూపెడుతున్నట్టు ఎందుకు చూపెట్టొద్దు చెప్పు. సిగ్గుశరం ఉంటే, నువ్వు జర్నలిజం మీద చదివితే, ఓకే, నీకు రాజ్యాంగం గురించి అవగాహన ఉంటే వాళ్ళు అయ్యావని ఎందుకు చూపెట్టొద్దో చెప్పమ్మా దయచేసి. ఏది ప్రైవేటు కాదో తెలియని స్థాయిలో నువ్వు జర్నలిజం చేస్తున్నావు, దాన్ని జర్నలిజం అంటున్నావు.
ఎక్కడుంది? రాజ్యాంగాలు ఎక్కడుంది? వాళ్ళ తల్లిదండ్రుల్ని చూపెట్టకూడదని ఏడుంది? ఎందుకు చూపెట్టకూడదు? వాళ్ళైతే అడల్టే కదా, వాళ్ళైతే 18 దాటిన వాళ్ళే కదా. నేను చూపెట్టకపోయినా బయట ఎక్కడైనా పోతే కనిపించారా వాళ్ళు? ఎందుకు చూపెట్టకూడదో చెప్పమ్మా దయచేసి. ఎక్కడుంది? రాజ్యాంగంలో ఎక్కడుంది? చిన్న పిల్లల్ని చూపెట్టొద్దు అని రాసిర్రు, కరెక్టే. కానీ వాళ్ళ తల్లిదండ్రులను చూపెట్టొద్దని ఏడుందో చూపెట్టండి. వెరీ అన్ఫార్చునేట్. పోలీసులు మీ యొక్క బీఆర్ఎస్కి కుక్కలు అనుకుంటున్నావా? లేకపోతే తులసి వీళ్ళకి చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది. సజ్జనార్ అంటే చాలు ఆయన ఆడోళ్ళని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నేరాలు చేసినా మద్దతు ఇస్తాడు అన్న భ్రమలో కొంతమంది బతుకుతున్నారు. ఈ తులసి చంద్ర లాంటి వాళ్ళు. సజ్జనార్ కూడా పబ్లిక్ సర్వెంట్, హీఈస్ ఏ పబ్లిక్ సర్వెంట్. సజ్జనార్కి జీతం ఇస్తుంది, ఆయన పిల్లల్ని పోషిస్తుంది నా తెలంగాణ ట్యాక్స్ పేయర్స్, నా రైతు, నా పేదవాడు, నా పాలు కొనుక్కుంటున్న ఒక సామాన్యుడు, పెట్రోల్ పోయించుకుంటున్న ఒక సామాన్యుడు. ఎక్కడి సజ్జనార్కి గన్ను ఓడిచ్చిండు, ఆ గన్నుకి పైసలు ఓడిచ్చిండు అది తయారు చేయడానికి. ప్రతి తెలంగాణ బిడ్డ ఇచ్చిండు. ఆయన వేసుకుంటున్న డ్రెస్ ఎక్కడిది? ప్రతి తెలంగాణ బిడ్డ ఇచ్చిండు. కాబట్టి సజ్జనార్ ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్. కాబట్టి పబ్లిక్ అందరి కోసం చూస్తాడు. నేరాలు చేసిన ఆడిది వచ్చేసి నేను ఆడదాని కాబట్టి నాకు మద్దతు ఇవ్వండి ఇయ్యాడు సజ్జనార్. ఇస్తే సజ్జనార్ ఉద్యోగం పీకి పారదొప్పుతాం. అర్థమైందా? సజ్జనారైనా రాజ్యాంగాన్ని పాటించాల్సిందే, ఒక నేరం చేసి ఆడిదైనా పాటించాల్సిందే. ఆడిది కాబట్టి మద్దతు ఇస్తా అంటే సజ్జనార్ పని అవుతుంది. ఇక సజ్జనార్ ఉన్నాడు ఏం బిక్తారా సజ్జనారు? అప్పుడు కేసులో కూడా, ఆ దిశ కేసులో కూడా ఏం ఆధారం ఉందని వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన వాళ్ళే చేసిండ్రు అనడానికి ఏం ఆధారం ఉంది సజ్జనార్ గారు? హూ హెస్ గివెన్ యూ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్? చట్టాన్ని మీ చేతిలో తీసుకున్నాక మీకెక్కడిది? ఆధారాలు ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయని ఉంటుంది. కోర్టు విల్ డిసైడ్. వీ డోంట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. తెలంగాణ ప్రజలు ఊరుకోరు అట్లా. మీ చట్టాన్ని నా ఇష్టం ఉన్నట్టు చుట్టం లెక్క చేసుకుంటా అంటే తోలు తీస్తారు సజ్జనార్ అయినా సరే. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా. రేవంత్ రెడ్డి గారు, ఓకే, నువ్వు ఈ వీక్తే కాంగ్రెస్ వచ్చిందని అనుకుంటే నీ భ్రమ. ఓకే, మొన్న 16 వస్తాయన్నావు. ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయా? 8 వచ్చినాయా? మరి ఎందుకు రాలే ఎంపీ సీట్లు? ఇలా 16 వచ్చింటే కేంద్రంలో ప్రభుత్వం మారేది కదా. అట్లా నువ్వు చాలాసార్లు చెప్పినావు. నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పీకింది ఏం లేదు. మాలాంటి ప్రజలందరం కలిస్తేనే ఆ బీజేపీ మీద కోపంతో, బీఆర్ఎస్ మీద కోపంతో మేమందరం కష్టపడితే అక్కడ కాంగ్రెస్ వచ్చింది. నీకు అంత టాలెంట్ ఉంటే తెలంగాణలో టీడీపీ చచ్చిపోకపోతుండే. నువ్వు పీసీసీ కాగానే కాంగ్రెస్ గెలుస్తుండే. కాబట్టి అందరి సమిష్టి కృషి ఉంది. ఆ యొక్క బీజేపీ కోపంతో కాంగ్రెస్ వస్తే జాతీయ కాంగ్రెస్ చాలా మంచిగా చేసింది కాబట్టి సోనియా గాంధీ మీద ఉన్న ప్రేమతోటి, ఇందిరాగాంధీ మీద ఉన్న ప్రేమతోటి చేసినాం. కాంగ్రెస్ అనే శివలింగం మీద వచ్చి కూర్చున్నావు. ఓకే, సరే కూర్చున్నావు. ఏదైతే కాంగ్రెస్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నావు. బీజేపీ బీఆర్ఎస్ కంటే బెటర్ అని మేము సపోర్ట్ చేస్తున్నాం, అంతవరకే. కానీ లంగ రాజకీయం చేస్తా అంటే నిన్ను కూడా పక్క పెట్టాల్సి వస్తుంది. అర్థమైందా? మంగ్లీ కేసునైనా ఇంకో కేసునైనా ఇండిపెండెంట్గా ఇష్యూ బేస్డ్గా పోవాలి. అర్థమైందా? చట్టం లోపం ఉంటే సరిదిద్దాలి. పెద్ద మనిషి లెక్క వ్యవహారం చేయాలి. చట్టంని కొందరికి చుట్టంగా కొందరికి ఇంకో రకంగా చేస్తా అంటే, లేకపోతే మహిళలు ఎన్ని నేరాలు చేసినా వాళ్ళని ఇంకా మంచోళ్ళు అని చెప్తా అంటే మేమెందుకు ఊరుకుంటాం? మంచి మహిళలు ఉంటారు, చెడ్డ మహిళలు ఉంటారు, నేర ప్రవృత్తి ఉన్న మహిళలు ఉంటారు, మంచి పురుషులు ఉంటారు, చెడ్డ పురుషులు ఉంటారు. కాబట్టి పురుష జాతిని అంతా ద్వేషిస్తా మహిళలు అందరూ మంచోళ్ళు అని ముద్ర వేస్తా అంటే వాళ్ళందరూ తోలుదిస్తాం. మేము ఫ్యాక్ట్స్ మాట్లాడతాం రా అయ్యా. చట్టాలు దుర్వినియోగం చేస్తున్నారు చాలా కొంతమంది నేర ప్రవృత్తి ఉన్న మహిళలు. కాబట్టి ఆ దుర్వినియోగం ఆపాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు థింక్ బిగ్, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ ఓడగొడతాం. ఆలోచించండి మిత్రులారా. ఇది బరాబర్ షేర్ చేస్తాం. ఓకే, మేమేమి వాళ్ళ నగ్న చిత్రాలు చూపెడతలేం. వాళ్ళు ఫామ్ హౌస్లో బట్టలు లేకుండా చేసుకునేది చూపెడతలేం. బట్టలు వేసుకునేది చూపెడుతున్నాం, బరాబర్ చూపెడతాం. చెప్పుకోరు, ఎవడు చెప్పుకుంటారో చెప్పుకోండి. ఎంత దరిద్రంగా తయారైంది. నరసింహారెడ్డి, కేసిరెడ్డి
చెప్తాం రా రే నరసింహారెడ్డి అవుల నా కొడక. మీరు చెప్పంగా, మీరు 2.0 3.0 చెప్పంగా మీకు మీకు హక్కు ఉంటుంది, కానీ మాకు ఉండదురా. చూపెడతారా ఆ చిన్న పాప చూపెడతారా? కాంబ్లే బ్రదర్ది వాళ్ళ ఆ పాపకి పాపం ఆ బ్రదరు ఇంట్లో 4 రోజులు ఉంచుకొని ఆమెకు యోగా నేర్పించి బుద్ధిజం అవి నేర్పించి, ఎందుకంటే ఆ ముండకొడుకు వాళ్ళ అయ్య అవ్వ విడిపోయారు. ఎందుకంటే వాళ్ళ అవ్వ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని చెప్పి ఆ పిల్ల వాళ్ళ అవ్వ ఈడు కొట్లాడితే వాళ్ళ అవ్వ ఏం చేసింది సూర్యాపేట. సో వీని వదిలేసి పీకినాక ఈ లంబడి కొడుకు తాగుడు జూదము అన్నిటికీ అలవాటు చేసుకొని ఈ పైసలు లేక పైసల కోసం ఇట్లా గడ్డి తింటుండ బాడుకో. మరి నిజంగా జరిగితే అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదురా? సో అంటే మా బిడ్డ మానసిక క్షోభకు గురవుతున్నది, మెంటల్ టెన్షన్ పడుతున్నది, యాంగ్జైటీ ఉంది అంటే నీ దగ్గరికి పంపిస్తా అంటే ఈయన ఎన్ఐన్ ఆఫీస్కి వచ్చి 2-3 సార్లు ఈ యొక్క మెడిటేషన్ ఇవన్నీ నేర్పించిండు. తర్వాత ఇది ట్రాప్ అని తెలియకపోయేసరికి ఆయన ఒక వారం రోజులకు 3 రోజులకు మీ ఇంటికి పంపిస్తా అని నిర్మల్కి పంపించిండు బస్ ఎక్కించి. నైట్ ఎక్కిస్తే పొద్దుగాల దిగింది ఆ పాప. దిగినాక వీళ్ళ ఇంట్లో వీళ్ళ భార్య ఉంటుంది, ఆమె టీచరు, దిగంబర్ కాంబ్లే వాళ్ళ భార్య. సో అట్లనే ఆయనకు కొడుకు బిడ్డ, వాళ్ళ బిడ్డ కూడా సేమ్ ఏజ్ గ్రూప్, 10వ తరగతి అయిపోయింది. సో వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో. సో 3 రోజులు ఉన్నది, అయిపోయింది. లాస్ట్కి పోయే రోజు మంత్రి వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయంటే ఆడ వచ్చి నేను పిక్ చేసుకుంటా అంటే ఆయన డ్రాప్ చేసిండు. వాళ్ళిద్దరికి కొత్త బట్టలు కొనిచ్చిండు. లంజ కొడుకు 6 నెలలు ఉన్నాడు, పైసలు తీసుకున్నాడు. ఎన్నిసార్లు పైసలు అడిగితే అన్నిసార్లు ఇచ్చిండు. 1-2 సార్లు నా దగ్గర ఎక్కువ అయితే నా దగ్గర లేవంటే వాడు పోయిండు. 6 నెలల తర్వాత కేసు పెట్టిండు, పోక్సో కేసు. మరి ఏం ఆధారం ఉందిరా? సిగ్గుచారం లేదా? మరి అట్లా చేస్తే మరి ఆ పిల్లతోటి ఫోటోలు దిగిన నేను చూపెట్టొద్దా? చూపెడితే నేను నేరమంట. నువ్వు వారి మీద ఫాల్స్ యాక్యుజేషన్ చేస్తే నేరం కాదా? ఇది చట్టమా? ఇది చట్టంని దుర్వినియోగం చేస్తుంటే చూసుకుంటే కూర్చోవాలనా? కాబట్టి చట్టంలో మార్పు చేయాలి అంతే. చూపెట్టండి ఆయన ఎప్పుడు చేసిండు, చేసినప్పుడు ఏడ టచ్ చేసిండు, చేస్తుంటే వాళ్ళ భార్య అడిగిపోయింది, వాళ్ళ బిడ్డ అడిగిపోయింది, వాళ్ళ కొడుకు అడిగిపోయిండు. ఓకే, ఆమె యొక్క యోనిలోకి ఎంత అతని స్పర్మ్ ఉంది, ఎక్కడుంది, ఫోరెన్సిక్ డేటా ఎక్కడుంది, 6 నెలల తర్వాత ఏడకెళ్ళి తేవాలి. ఆమె అండర్వేర్లు అవన్నీ తీసుకురండి, ఫోరెన్సిక్ డేటా చేయండి, అతనికి సంబంధించిన ఏమున్నాయో చూపెట్టండి. ఒక చిన్న పాపని అంత పెద్ద బరువుని ఆయన చేస్తే రక్తస్రావం కాదా? మరి అవన్నీ చూపెట్టండి. అంత జరుగుతుంటే మరి ఏం చేసిందా అమ్మాయి? వాళ్ళ డాడీకి చెప్పిందా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా, హాస్పిటల్ పోయిందా? ఆ డేటా తీసుకురండి. ఏ ఆధారం లేకుండా నేను ఒక చట్టం ఉంది, నేను దాన్ని దుర్వినియోగం చేస్తా, ఎవరి మీద శత్రుత్వం ఉంటే వాడిని నోరు మూపియాలంటే వాడిని ఎందుకు వాడిని మీడియాని క్లోజ్ చేయాలంటే నేను చేస్తా అంటే లంజా కొడుక నువ్వు ఓడరా, నీకు ఓడిచ్చిన రాకు. చట్టం అనేది బాధితులను రక్షించడానికి కానీ అమాయకులని చంపడానికి కాదు. నీ రాజకీయ శత్రువుల మీద వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేకుండా చేయడానికి కాదు. తోలు తీస్తాం, తోలు. అర్థమైందా? అట్లనే చేస్తే వాడేం చేస్తారు? నువ్వు చట్టాన్ని దుర్వినియోగం చేస్తే వాడు ఇంకోటి అవుతాడు, ఇంకో రకంగా చేస్తాడు. చట్టాన్ని దొరకకుండా చేసేది చాలా ఉన్నాయి. అర్థమైందా? పిచ్చి లంబడి కొడక. నేనేమంటున్నా, అరే లంబడి కొడక నరసింహారెడ్డి అని పెట్టుకున్నావు కదా బోసుడికి, ఆధారం చూపెట్టరా లంచ కొడక కదా? మేక్ సెన్స్. రేపు నీ మీదనే చేస్తారా? నీ మీద వేస్తే ఏం చేస్తావురా? సిగ్గుశరం ఉండాలి. నీ కొడుకు మీద వేస్తారు బోసుడికే. ఆలోచించండి మిత్రులారా. బరాబర్ చెప్తాం. సురేంద్ర సూరి, రేవంత్ రెడ్డి అయినా వాళ్ళ అయ్యి అయినా మేము వాస్తవాలు మాట్లాడతాం, ఇష్యూ బేస్డ్గానే కొట్లాడతాం. ఓకే, అర్థమైందా? బీజేపీ బీఆర్ఎస్ కంటే వాడు తక్కువ దొంగ కాబట్టి ప్రజలకు ఏమైనా మంచి జరుగుతున్న ఉద్దేశంలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా. అంతకు మించి నా కాంగ్రెస్ కండ కప్పుకోలే. ఓకే, నేను కాంగ్రెస్ కి బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఓకే, గంతే, సింపుల్. గొల్ల రవీందర్ సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ టు ఆల్ మై గుడ్ బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఇక ఉంటారు ఇక కొందరు పిచ్చినా కొడుకులు ఉంటారు. ఇష్యూని ఇష్యూ బేస్డ్ కొట్లాడాలి, సమస్యని సమస్య కొట్లాడాలి, పాలసీ బేస్డ్ కొట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా ఇట్లా ఈ చిల్లర దిగజారకూడదు. అలా దిగజారట్లా ఇంతమంది గలీజ్ నా కొడుకులు తయారయ్యారు. జిల్లా నగేష్ ఎన్నడ తిట్టురా, నాకు ఆధారం చూపెట్టి తిట్టు పోసుడికే. నరేష్ సుంకే ఎవడు చేసిండ్రా? అరే ఎవలంబడి కొడక, ఏది నాది ఇంకో ఫోన్ ఉండే. అరే పిచ్చిలాంబడి కొడక నరేష్ సుంకే ఆ పోరే నడుపుతున్నదిరా. ఆ పోరే మెర్సిడీస్ ఎస్యూవీ నడుపుకుంటా ఫామ్ హౌస్ లకు పోయింది. ఒక్కసారి చెప్తాడు ఆడు. ఫస్ట్ టైం చేసినప్పుడే కంప్లైంట్ ఇస్తావు. 3 సార్లు 4 సార్లు వాళ్ళ అయ్యవకి తెలియకుండా ఎట్లా రేపు చెప్తారా? వాళ్ళ అయ్యవతోటి కలిసి ఏది శ్రీశైలం పోతాడా?
అరుణాచలం పోతాడా, విజయవాడ పోతాడా, తిరుపతి పోతాడా? చెప్పురా నరేష్ సుంకే లంబడి కొడక. రేపు అంటే నిర్భయ కేసు లైన్ చూసినావా ఢిల్లీలో, అది రేపు. అది మంజరేకర్ కాలేజ్ మెడికల్ కాలేజ్ లైన్ చూసినావా కలకత్తాలో, అది రేపు. ఆడ ఉన్నావ్ లైన్ చూసినావా మనీషా మీద, అది రేపు. ఇక హైదరాబాద్లో దిశ మీద లైన్ చూసినావా, అది రేపు. ఇది ఎట్లా రేపు బే? ఒక్కసారి అవుతుంది రేపు, ఫస్ట్ టైం అవుతుంది. పదే పదే అవుతుంటే వీళ్ళేం బిక్కిర్రా? ఫస్ట్ టైం అయినప్పుడే కంప్లైంట్ చేయాలి కదరా. నువ్వు రేపు అంటున్నావు కదా. ఒక పరిచయమైన వ్యక్తి అది రేపు దాకా పోయేదాకా వీళ్ళు ఏం బిక్కిర్రా? ఎడదచ్చిర్రు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అయ్యవ ముందటనే బో తినిపిస్తుంది ఆ పోరి. ఎట్లా రేపు అవుతుంది? రేపు బోసుడికే. పోనీ ఆ అమ్మాయి సపరేట్ ఉంది, బయట ఎక్కడ ఉంది, వాళ్ళ అయ్యవకి తెలియదు అంటే ఓకే, నువ్వు అన్న వర్షన్ అనుకుందాం ఒక 2 నిమిషాల కోసం. వాళ్ళ అయ్యవ ముందట చేస్తుంటే అయ్యవ ఏం బీకిర్రా? అంటే అయ్యవనే వండబెట్టిర్రా అంటే ఫస్ట్ అయ్యవని లోపలే కదరా. అంటే బిడ్డని, మైనర్ బిడ్డని ఆయన దగ్గర తెలిసి కూడా వాళ్ళ ఇంట్లోనే పండబెట్టిర్రంటే, వీళ్ళకి తెలిసి కూడా వాడిని పంపించిర్రంటే వీళ్ళు కూడా నేరంలో భాగస్వామ్యం అన్నట్టే కదరా బోసుడికే. సుంకే చెప్పురా, అన్నమే తింటే నువ్వు మనిషివే అయితే. ఇవి నచ్చాయి కదా వాస్తవాలు. కేసు వేయాలి, కథం. ఇటు బాధితుడు, ఆడు రేపు చేసాడు. ఇవెందుకు చెప్పవు? ఈ ఫోటోలు ఎందుకు బయటకు రావద్దు? ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది, మరి నీకు తెలియకుండా జరిగిందా? ఇవి కూడా చెప్పాలి కదరా నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే. ఒక క్రైమ్, ఒక మురళీధర్ అనే క్రైమ్ డైరీస్ ఆయన మాట్లాడతాడు. ఒక నేరం, ఈవెన్ ఎనీ పోలీస్ ఒక నేరం జరిగింది అంటే దాని గురించి ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తారు? నేరం జరగడానికి కారణం ఏంది, దాని ముందేం జరిగింది, వీళ్ళకి ఎట్లా పరిచయం అయింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఒక స్టోరీ, క్రైమ్ రిపోర్ట్, క్రైమ్ డైరీ ఎట్లా తయారు చేస్తారు? నేను బాధితులు, వాడు రేప్ చేసాడు, అంతేనా? రేప్ చేసే స్థాయికి ఎందుకు వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది, అది చెప్పాలి కదా నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్వి. నీకు మొత్తం స్టోరీ చెప్పలేకపోతే చెప్పకుండా అన్ని నోరు మూసుకున్న నవరంధ్రాలు పోలీసు వాళ్ళు లేకపోతే న్యాయ వ్యవస్థను తీర్పులు వచ్చేటప్పుడు వస్తాయి. నువ్వు చెప్పేది ఉంటే మొత్తం చెప్పు, లేకపోతే నీ నవరంధ్రాలు మూసుకో. కానీ నాకు నచ్చిన వర్షన్ చెప్తా నువ్వు అంటే బీఆర్ఎస్ కార్యకర్త లెక్క పని చేస్తున్నావు. నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎట్లయితావు? చెప్పురా నవీన్ సుంకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేషనల్ ఇష్యూ కాదు, అది జాతీయ సమస్య కాదు, ఒక 2 వ్యక్తుల మధ్య సమస్య. దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీడియా అనేది బిగ్గర్ ఇష్యూస్ ని ఎక్కువ మందికి నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యేది లేకపోతే పాజిటివ్ ఇంపాక్ట్ అయ్యేది లేదా నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ మందికి అయ్యేది కవర్ చేయాలి మీడియా అనేది. ఒక 2 వ్యక్తుల గురించి కాదు. అయినా సరే నువ్వు దిగజారి చేస్తున్నావు, అది సెలెక్టివ్ గా చేస్తున్నావు. ఎక్కువ మందికి చూపెడతలేవు, తక్కువ మంది ఒక ప్రైవేట్ వ్యక్తుల గురించి మాట్లాడు. అమ్మరా నీకు అంత కన్సర్న్ ఉంటే అన్ని పోక్సో కేసుల బాధితుల గురించి మాట్లాడు. ఈ నెలలో ఎన్ని జరిగినాయి, ఈ నిన్నెన్ని పోక్సో కేసులు జరిగినాయి, ఒక సంవత్సరంలో ఎన్ని జరిగినాయి, అవన్నీ డేటా తీసుకురా. నీకు ఆర్టీఐ ఉంటుంది, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ పోతే ఎఫ్ఐఆర్లు అవన్నీ కాపీలు వస్తాయి, లేదంటే ఒక న్యాయవాదిని పట్టుకుంటే వాళ్ళ డేటాబేస్ ద్వారా ఎన్ని పోక్సో ఎఫ్ఐఆర్లు అయినాయి అన్నీ వస్తాయి. అవన్నిటి గురించి మాట్లాడు. నువ్వు నిజంగా నీకు అంత కన్సర్న్ ఉండి అంత పోక్సో చట్టాల మీద అంత ఇది ఉంటే మాట్లాడమ్మా, డేటా తెచ్చుకొని. ఇందొక్కది ఎందుకు మాట్లాడుతున్నావు బండి సంజయ్? దట్ షోస్ యూ హ్యావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కదా. యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ బీఆర్ఎస్ కార్యకర్త. మేబీ యూ గాట్ పెయిడ్ త్రూ బీఆర్ఎస్. సిగ్గుశరం ఉండాలి. నరేష్ సుంకే అవల నా కొడక. ఒక బట్ట కాల్చి మీదేస్తా, ఇక నువ్వు ప్రూవ్ చేసుకో అంటే కలవదు అట్లా. రాజేష్ మామిడిపల్లి చట్టంలో ఏ లోపం లేదు బ్రదర్. 18 సంవత్సరాలు లోబడిన వాళ్ళని అన్ని మూసుకొని కూర్చోమని ఎవరూ చెప్పలేదు. ఎవరూ చెప్పలేదు. ఆ 18 సంవత్సరాల లోబడిన వాళ్ళతోనే చేసుకోండి, 18 సంవత్సరాల పైబడిన వాళ్ళ జోలికి వెళ్ళకండి అంటున్నారు. 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకి చట్టం అవగాహన ఉండి ఎవరైనా చిన్నపిల్లలు దగ్గరికి వస్తే వద్దు అనాలి, ఇద్దరిది కదా తప్పు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఎట్లా నువ్వు నాకు చెప్పు. నువ్వు ఒక 6 ఏళ్ల వాళ్ళని నువ్వు డ్రైవ్ చేయనిస్తావా? 16 ఏళ్ల వాళ్ళని నేను డ్రైవ్ చేయనిస్తున్నా అంటే ఏమర్థము? కామన్ సెన్స్ వాడు దయచేసి. అంటే ఏం చెప్తున్నది సొసైటీ అయినా లేకపోతే నేచర్ అయినా ఏం చెప్తున్నది? దే ఆర్ నో లాంగర్ కిడ్స్. వాళ్ళకి ఒక డ్రైవింగ్ చేయాలంటే ఒక ఇండిపెండెంట్ గా ఆలోచించే శక్తి, అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక డెసిషన్ మేకింగ్ వాళ్ళకి తెలుసు. దే ఆర్ నో లాంగర్, దేర్ బ్రెయిన్ గ్రోన్ అప్. వాళ్ళ బ్రెయిన్ అంతా ఎదిగింది. వాళ్ళు ఆ ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకొని ఒక సేఫ్ గా డ్రైవ్ చేసి ఆ డ్రైవింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ ఆ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఒక ఇంటికి ఒక 6 ఏళ్ల పాప రాలేదు కానీ ఒక 16 ఏళ్ల యువతి రాగలుగుతుంది అనేది
యొక్క సమాజము చట్టము రికగ్నైజ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాదు అని అర్థం. ప్రకృతి కూడా అదే చెప్తుంది. ఒక మనిషి పెద్ద 6 ఏళ్ల పాపలు చేసుకుంటే పిల్లలు పుట్టరు, కానీ 16 ఏళ్ల యువతి చేసుకుంటే పిల్లలు పుడతారు. వాళ్ళ గొంతు మారుతుంది, వాళ్ళ గడ్డం వస్తుంది, మీసాలు వస్తాయి, వాళ్ళకి పీరియడ్స్ అవుతారు, పెద్ద మనిషి అవుతారు, అండాలు రిలీజ్ అవుతాయి, ఎగ్గులు రిలీజ్ అవుతాయి. కాబట్టి నేచర్ అదే చెప్తున్నది, సమాజము అదే చెప్తున్నది. ఓకే, చట్టాలు అదే చెప్తున్నాయి. చెప్పినప్పుడు దాన్ని ప్రాపర్గా కొన్ని విషయాల్లో రికగ్నైజ్ చేస్తున్నారు, కొన్నిట్లో చేస్తలేరు. అక్కడ లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దాలి అంటున్నా. కామన్ సెన్స్ వాడు, నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఒక 6 ఏళ్ల పాపని 16 ఏళ్ల యువతిని ఒకటే విధంగా ట్రీట్ చేయడం అది ఎట్లా కరెక్ట్ చట్టం అవుతుందో నువ్వు చెప్పయ్యా. కనీసం వాళ్ళని ఒక టీనేజర్గా ట్రీట్ చేయి. నీకు అడల్ట్గా ట్రీట్ చేయడానికి ఇష్టం లేకపోతే ఒక కౌమార దశలో ఉన్న ఒక ప్రీ అడల్ట్ లెక్క, లేకపోతే ఒక టీనేజర్ లాగా ట్రీట్ చేయి. వై ఆర్ ట్రీటింగ్ యాజ్ ఎ కిడ్, బేబీ కిడ్? చెప్పురా నాయన. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, గుండె మీద చేసుకొని చెప్పు. నేను అనేది నీకు 18 దాటిన వాళ్ళనే నేను వయోజనులు అడల్ట్ అంటున్నావు. ఓకే, నీ వాదనని నేను అంగీకరిస్తా. కానీ వాళ్ళు బేబీ కిడ్స్ అయితే కాదు కదా, వాళ్ళు టీనేజర్స్ కదా, గ్రోనప్స్ కదా. అవునా కాదా చెప్పు. నీకు అమెరికాలో ఉంటున్నావు కదా, నీకు అమెరికా చట్టాల గురించి అవగాహన ఉంది కదా. ఇప్పుడు 12-13 లోపల ఉంటే పిల్లల్ని ఒంటరిగా వదిలేయచ్చా? కార్లు అయినా ఇంట్లో అయినా పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేసేటోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల్ని బిలో 13 ఉంటే ఏం చేస్తారు? డే కేర్లో పెట్టిపోరా? పొద్దున పోయేటప్పుడు డే కేర్లో పెట్టి మళ్ళీ సాయంత్రం వచ్చి పిక్ చేసుకోరా? మరి అదే ఆఫ్టర్ 13 వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ వాళ్ళ తల్లిదండ్రులు వర్క్ పోయినా ఇంకెక్కడికైనా పోతే వదిలేరా? అంటే అర్థమైంది, యు ఆర్ నాట్ ట్రీటింగ్, చట్టం కానీ సమాజం కానీ ఈవెన్ నేచర్ కానీ ఇట్స్ నాట్ ట్రీటింగ్ ద బిలో 12 years సేమ్ యాజ్ అబౌవ్ 12 years. వీళ్ళకి కొంత ఇండిపెండెంట్ ఆలోచన వచ్చింది, వీళ్ళ బ్రెయిన్ ఎదిగింది, వీళ్ళ ఆర్గాన్స్ ఎదిగినాయి, వీళ్ళు కొంత ఇండిపెండెంట్ ఉన్నారు అని అర్థమవుతుంది కదా. అన్నప్పుడు సేమ్ ఎట్లా ట్రీట్ చేస్తావు? కామన్ సెన్స్. ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో ఓకే, ఆ అమ్మాయి ఇండిపెండెంట్ కూడా లేదు కదా, ఆ అమ్మాయి బయట ఎక్కడో లేదు కదా. నేనైతే ఒక ఇండిపెండెంట్ థింకర్గా ఓకే, ఒక వ్యక్తిని నేను ఇండిపెండెంట్గా వదిలేస్తున్నా ఓకే, సమాజంలో వాళ్ళ కారు నడపనిస్తున్నా, పబ్బులకు వనిస్తున్నా, ఇంకో దగ్గరికి వనిస్తున్నా అంటే నేనైతే చిన్నపిల్లల్ని అయితే బయటకు పంపను. నేను 12 ఏళ్లలో 13 లోపల కిడ్ని నేను ఏడికి పోయినా, షాపింగ్కి పోయినా, ఏడికి పోయినా ఒంటరిగా వదిలేయ. నాకు ఎనఫ్ మెచ్యూరిటీ వచ్చింది, వాడు ఆడిదాకా పోయి రాగలుగుతాడు అని, ఎవడు ఎత్తుకోవాడు అని నాకు కాన్ఫిడెన్స్ వస్తేనే ఇది ఆ షాపుకి పోయి అద్దేపో బిడ్డ, ఇద్దేపో బిడ్డ, అంకుల్ నువ్వు దగ్గర పోయి ఇద్దేపో బిడ్డ అంట. ఓకే, అర్థమైందా? అంటే నేను వాళ్ళని ఇండిపెండెంట్గా నేను వదిలేస్తున్నా అంటే అర్థమైంది, వాళ్ళు ఇద్దరు పెద్దోళ్ళు అయినరు, ఇండిపెండెంట్గా పనులు చేసుకోగలుగుతారని నాకు నమ్మకం. దాన్ని చట్టం చేయమంటున్నా అంతే. నువ్వు ఏదైతే బయట ఇంప్లిమెంట్ చేస్తున్నావో, వాళ్ళని ఇండిపెండెంట్గా వదిలేస్తున్నావో ఏ ఏజ్ తర్వాత, అది చట్టం చేయరాయ్యా అంటున్నా. ఆ చట్టంలో అట్లా చేస్తలేవు నువ్వు. ఒక దగ్గరనేమో ఇండిపెండెన్స్ కావాలంటున్నావు, ఇంకో దగ్గరనేమో వాళ్ళు చిన్నపిల్లలు అంటున్నావు. అది కరెక్ట్ కాదంటున్నా. వాళ్ళని ఇండిపెండెంట్గా ఎప్పుడైతే వదిలేస్తున్నావో, వాళ్ళని ఇండిపెండెంట్గా ట్రీట్ చేస్తున్నావో అదే చట్టం చేయంటున్నా. చట్టంలో అదే రాయంటున్నా. నేను 18 ఏళ్ళు దాటినాకనే రాస్తా అంటే, మరి 18 ఏళ్ళు దాటదాకా నువ్వు 12 ఏళ్ళ పిల్లలు లెక్క ట్రీట్ చేస్తా అంటే 18 ఏళ్ళు దాటేదాకా నువ్వు వదలొద్దు వాళ్ళని ఒంటరిగా. వదిలితే ఫస్ట్ నిన్ను లోపలేయాలి. 12 ఏళ్ళు లోపల వేస్తారు కదా. నువ్వు 18 ఏళ్ళని కూడా చిన్నపిల్లలు లెక్క ట్రీట్ చేస్తా అంటే, అట్లాంటప్పుడు చిన్నపిల్లల్ని వదిలేస్తే, 18 లోపల మైనర్ని ఒంటరిగా వదిలేస్తే ఫస్ట్ అయ్యవంత అన్నాలి, పట్టుకొని గాడి అంతా అనాలి. నువ్వు అయితే డిసైడ్ చేసుకో, 12 ఏళ్ళ లోపల నేను చిన్నపిల్ల ట్రీట్ చేస్తా, 13 నుంచి ఆ 18 వచ్చేదాకా నేను ప్రీ అడల్ట్, కౌమారము, టీనేజర్ లాగా ట్రీట్ చేస్తా అంటే చట్టాన్ని మార్చు. నేను ఇట్లనే ఉంటా, 18 ఏళ్ళ లోపల ఉంటే నేను మైనర్గా ట్రీట్ చేస్తా, 18 లోపల దాటితే అడల్ట్గా ట్రీట్ చేస్తా అంటే 12 ఏళ్ళ పిల్లని ఎట్లా ట్రీట్ చేస్తున్నావో అట్లనే 18 ఏళ్ళు వచ్చే అడల్ట్ అయ్యేదాకా కూడా వాళ్ళని ఒంటరిగా వదలొద్దు. నీ మనసు అన్న మార్చుకో, లేదు అంటే చట్టం అన్న మార్చుకో. నాలాంటి తెలివి కల్లోడైతే చట్టాన్ని మారుస్తాడు. నీలాంటి వాళ్ళు అయితే వాళ్ళకి 18 ఏళ్ళు దాటేదాకా డ్రైవింగ్ లైసెన్స్ ఉండకూడదు, ఏది చేయకూడదు. చిన్నపిల్లలు ఎట్లున్నారో అట్లనే ఉండాలి. దానికి నీ మైండ్ సెట్గా అట్లా వదిలేస్తే 18 ఏళ్ళ లోపల పిల్లల్ని ఫస్ట్ తల్లిదండ్రులు తన్నాలి. ఏదన్నా డిసైడ్ చేసుకో, రెండిట్లో ఏదో ఒకటి. అర్థమైందా? ఈ కేసులో మొదటి జరిగినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బయట ఉంటలేదు, అమ్మాయి హాస్టల్ ఉంటలేదు. హాస్టల్ ఉంటే ఆమెను ప్రలోభ పెట్టి చేసింది కాదు. అయ్యవ ఉన్నారు, మరి అయ్యవ చూసుకుంటే కళ్ళు మూసుకున్నారా 6 నెలలు, ఏడాది నుంచి? అంటే లేకపోతే బండి భగీరథ దగ్గర వండ పెట్టాలని వాళ్ళే కుట్ర చేసిర్రా? అంటే వాళ్ళే నేరంలో భాగస్వామి ఉన్నట్టే కదా.
నిజమైన పేరెంట్స్ అయితే నిజమైన కన్సర్న్ ఇప్పుడు చూపెట్టింది అప్పుడే చూపెడుతుండే, ఫస్ట్ టైం అయినప్పుడే కంప్లైంట్ చేసేవాళ్ళు. అరే నా బిడ్డ 18 ఏళ్ళ లోపల ఉంది రా గాడిది కొడక, నా బిడ్డ తెర ఎందుకు వచ్చినారో లంజ కొడక అని ఇంట్లోకి ఎందుకు రానిస్తావు? నేనైతే రానియా, ఫస్టే కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు అన్ని అయిపోయినాక? అంటే యూ వాంటెడ్ టు మేక్ ఇట్ ఎ ట్రాప్. చెప్పు రాజేష్ బ్రదర్, నీ మీదనే ఒక పెట్టింది అనుకో ఇట్లా నన్ను ఇట్లా పోక్సో కేసులో, అప్పుడు ఏం బీక్తావు? నీకు ఒక భార్య ఉంటుంది, నీకు ఒక కొడుకో బిడ్డనే ఉంటారు. సో వాళ్ళ బతికేంది నువ్వు లోపల వారి బీకినాక? రేపు నీ బిడ్డనే అట్లా వండ పెడతావు పోని? చెప్పు రాజేష్ బ్రదర్. ఫర్గెట్ అబౌట్ బీజేపీ. ఇక్కడ బీజేపీ ఉంది, అంతకుముందు జానీ మాస్టర్ ఉన్నాడు, అంతకుముందు దిగంబర్ కాంబ్లే ఉన్నాడు, అంతకుముందు ఇంకో వాళ్ళు ఉన్నారు. నేను బీజేపీ గురించి నేను పట్టించుకుంటలేను. బీజేపీ మీద కోపం అంటే కొట్లాడు, అది వేరే ఇష్యూ, కొట్లాడు, ఎవడొద్దన్నాడు? చెప్పు రాజేష్ బ్రదర్, నీ బిడ్డనే ఉందనుకో, 18 ఏళ్ళ లోపలనే ఉందనుకో, పండ పెడతావా? పోయి తీసుకోవతావా? నీ ముందటే కార్లు జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటావా? బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. లేకపోతే పబ్లిక్ ఇష్యూస్ మీద నీవు ఎలాంటి ఫోకస్ పెట్టకు. నీకు నిజంగా నిజాయితీ లేకపోతే, నీకు ఒక దగ్గర ఇంకో రకంగా ప్రవర్తిస్తా, ఇంకో దగ్గర ఇంకో విధంగా ప్రవర్తిస్తా అంటే you are not honest. Then don't care about what is happening in the society. నీ పని నువ్వు చేసుకో. ఆలోచించు బ్రదర్, రాజేష్ మామిడిపల్లి బ్రదర్. సరే బ్రదర్, ఇదే ఉదాహరణ 21 సంవత్సరాలు లోబడిన వారు తన ఇష్టపూర్వకంగా వెళ్ళి మద్యం కొనుక్కుంటే, చెప్తా, మద్యం కొనుక్కుంటే అమ్మిన వాడి తప్పు కాదు అంటున్నారు. మీరు ఐడి చూపెట్టి 21 సంవత్సరాలు ఉంటేనే ఇస్తారు. వాడు వెళ్ళాడు, అమ్ముడు అయిపోయింది అన్నట్లుగా చెబుతున్నారు. మీరు అమ్మిన వాడి తప్పు లేదా? ఇదే ఫోక్సో కూడా. ఓకే, అమ్మరు, 21 లోపల ఉంటే అమ్మరు. ఓకే, ఎక్కడ అమ్ముతున్నారు? ఎవడు అమ్ముతున్నాడు? ఎక్కడ చూసినావు? 21 లోపల ఉన్న వాళ్ళు అమ్మంగా ఎక్కడ చూసినావు? సరే బ్రదర్, ఇదే ఉదాహరణ 21 సంవత్సరాలు లోబడిన వారు కొనుక్కునే అవకాశమే లేదు. ఎక్కడ చూసినావు నువ్వు? 21 లోపల ఉన్న వాళ్ళకి మధ్య అమ్మంగా ఎక్కడ చూసినావు? చూసినావా నువ్వు? ఎక్కడ అమ్ముతారా? కంపల్సరీ ఐడి వెరిఫికేషన్ చేస్తారు కదా లిక్కర్ కొనుక్కునేటప్పుడు. నువ్వు రాంగ్ క్వశ్చన్. మద్యం కొనుక్కునే అవకాశమే లేదు. నువ్వు కొనుక్కుంటా అన్నా వాడు ఇయ్యాడు, వాడు అమ్మడు, వీడు కొనుక్కుంటా అంటే కొనుక్కోలేరు. దట్ ఇస్ నాట్ పాసిబుల్. మద్యం కొనుక్కుంటే అయినా కానీ ఎట్లా తీసుకుంటారు అంటే వాళ్ళ తండ్రి ఇంట్లో తెచ్చి పెట్టుకునేవి ఎక్కడన్నా, అది కూడా తప్పు అవుతుంది. అది కూడా తప్పే. ఇంట్లో పిల్లలకు అందేటట్టుగా అది పెట్టితే అంటే వాళ్ళు తాగితే తల్లిదండ్రులు తప్పు అవుతుంది అప్పుడు. సో మద్యం కొనుక్కుంటే అమ్మిన వాడి తప్పు కాదు అంటున్నారు. అసలు అవకాశమే లేదు బ్రదర్. నువ్వు ఎక్కడ చూసినావు? ఐడి లేకుండా 21 years ఎబో లేకుండా ఎవరికి ఈ చిన్నపిల్లలకి అమ్మంగా ఎక్కడ చూసినావు? ఎవడంటే తీసుకురా వాడిని ఫస్ట్ లోపల వారేద్దాం. నేనైతే చూడలే. బిలో 21 వాళ్ళకి అమ్మంగా నేనైతే చూడలే. ఒకవేళ అట్లా వాడని చేస్తే వాడిని నేరం చేసినట్టే, వాడిని తీసుకొని లోపల వారేస్తారు. చాలా వర్షాలు అయింది అట్లా లోపల వాడేసిన కేసులలో. ఎవడు అమ్మడు, ఎందుకంటే వాని వ్యాపారం విక్తుంది. సో కాబట్టి నువ్వు రాంగ్ క్వశ్చన్ చేసినావు. సాధ్యం కానీ అది ఇంపాసిబుల్, అది సాధ్యమే కానీ పాయింట్ని నువ్వు అది తప్పు క్వశ్చన్ వేసినావు. రాజేష్ మామిడిపల్లి, ఇది కేవలం లైంగికమే కాదు కదా బ్రదర్. 18 సంవత్సరాల లోబడిన వారు ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే ఉద్యోగమే చేయకూడదు బ్రదర్. నువ్వు మైనర్ తోటి ఎట్లా చేస్తావు? బాలకార్మిక చట్టాలు వర్తించాయా? యూ మేకప్ యువర్ మైండ్. యూ రియల్లీ వాంట్ బిలో 18 యాజ్ బేబీ కిడ్ ఆర్ యూ వాంట్ టు ట్రీట్ యాజ్ టీనేజర్? ఇఫ్ యూ వాంట్ టు ట్రీట్ యాజ్ టీనేజర్ then change the laws accordingly. ఓకే, ఆ చట్టాలలో లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దు. లేదు నేను సరిదిద్దా, ఐ వాంట్ టు ట్రీట్ బిలో 18 యాజ్ కిడ్స్, దెన్ ఆల్ బాల కార్మిక చట్టాలు, పిల్లలకు సంబంధించిన చట్టాలు అన్నీ వర్తిస్తాయి. కాబట్టి బిలో 18 ఉన్న వాళ్ళు వర్క్ చేయకూడదు, బిలో 18 ఉన్న వాళ్ళు ఏది చేయకూడదు. వితౌట్ ఆ పేరెంట్స్ సూపర్విజన్ కంపల్సరీ ఉండాలి. చిన్నపిల్లలాగానే ట్రీట్ చేయాలి. యూ మేకప్ యువర్ మైండ్. నువ్వు చట్టాలు మారుస్తావా, చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తావా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. రెండు అవ్వ కావాలి బువ్వ కావాలని ఒక నచ్చిన దగ్గర ఒక రకంగా, ఇంకో దగ్గర ఇంకో రకంగా అట్లా అంటే కలవద్దు చట్టం. నో, యూ మేకప్ యువర్ మైండ్ ఫస్ట్. ఇది కేవలం లైంగికమే కాదు కదా బ్రదర్. 18 సంవత్సరాల లోబడిన వారు ఒక ఉద్యోగానికి మళ్ళీ తప్పు, రాంగ్ క్వశ్చన్. నువ్వు 18 ఏళ్ళ లోప అంటున్నావు, మైనర్ అంటున్నావు, మళ్ళీ ఉద్యోగం అంటున్నావు. మైనర్ ఎట్లా ఉద్యోగం చేస్తారు?
చెప్పు రాజేష్ బ్రదర్ ప్లీజ్ దయచేసి. 18 లోపల ఉన్న మైనర్ తోటి ఉద్యోగం చేయించడం నేరమా కాదా? బాల కార్మిక చట్టాలు వర్తించాలా వద్దా? ప్లీజ్ ఫర్గెట్ బండి సంజయ్ గురించి మనసులో పెట్టుకుంటే నీకు అన్ని ఇట్లనే కనిపిస్తాయి. బండి సంజయ్ని మర్చిపో, జస్ట్ ఇష్యూ తీసుకో, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సిచ్యువేషన్. నీకే అయిందనుకో ఏమవుతుందో ఆలోచించుకొని మాట్లాడు. సింపుల్. సో 18 సంవత్సరాలు లోపడిన వారు ఒక ఉద్యోగం, మళ్ళీ రాంగ్ క్వశ్చన్, ఉద్యోగం అంటేనే తప్పుగా మైనర్ తోటి ఉద్యోగం చేస్తే నిన్ను దాంతో పట్టుకొని, ఓకే, తల్లిదండ్రులు ఫస్ట్ లోపల పెట్టాలి. కాబట్టి యు ఆర్ ఆస్కింగ్ రాంగ్ క్వశ్చన్స్. ఓకే, రాజేష్ మామిడిపల్లి బ్రదర్, నా మీద నా కుటుంబ సభ్యుల మీద ఇది రాదు, ఎందుకంటే నా పిల్లలకు నేర్పుతాను. అంటే నువ్వు నేర్పుతావు అంటే వాళ్ళు నేర్పలేదని అర్థం కదా. నువ్వు నేర్పుతాను అంటున్నావు అంటే వాళ్ళు నేర్పలేదని అర్థం కదా వాళ్ళ తల్లిదండ్రులు. అంటే వాళ్ళది కూడా భాగస్వామ్యం ఉన్నట్టే కదా, లాస్తం ఉన్నట్టే కదా. సో నువ్వే ఒప్పుకున్నావు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నావు? ఇది రాదు ఎందుకంటే నా పిల్లలకు నేర్పుతాను, నేను కూడా ఇదే పాటిస్తాను బ్రదర్. 18 సంవత్సరాల తక్కువ అనుకుంటా, కింద అంటున్నావు తక్కువ. ఆడపిల్ల ఉంటే తల్లిదండ్రులు లేకుండా నా దగ్గర ఉండొద్దు, నేను మాట్లాడినా ఒంటరిగా కలవద్దు. మరి అదే ఎందుకు చెప్పలేదు? ఎందుకు శ్రీశైలం తీసుకుపోయినావు? ఎందుకు అరుణాచలం తీసుకుపోయినావు? ఎందుకు విజయవాడకు తీసుకుపోయినావు? ఎందుకు తిరుపతి తీసుకుపోయినావు? ఎందుకు నీ ఇంట్లో నీ బిడ్డ 18 లోపు ఉన్న బిడ్డ ఆ బండి భగీరథకు తినిపిస్తుంటే ఎందుకు నువ్వు యొక్క ఏమంటారు తమాషా చూసినావు? ఎందుకు ఆమె అతని యొక్క ఎస్యూవీని యొక్క మర్సిడీస్ బెంజ్ని ఎస్యూవీని 7 సీటర్ని ఆమె నడుపుకుంటే ఫామ్ హౌస్కి ఒంటరిగా పోతుంటే సంకలు కనిపించేట బట్టలు వేసుకొని నువ్వు ఏడవనుకున్నావు? అప్పుడు ఏం చేసినావు? ఒకసారి కాదు 3 సార్లు ఫామ్ హౌస్కి పోతే నువ్వేం చేసినావు? నువ్వు చెప్పిన లాజిక్కే, నువ్వు చెప్పిందే నీకు అప్లై చేస్తున్నా. మరి అంటే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేరం చేసినట్టే కదా, నువ్వే చెప్తున్నావు. సో ఆలోచించుకో రాజేష్ బ్రదర్. ఏమంటున్నాను రాజేష్ బ్రదర్? నేను అంటున్నా బ్రదర్, మద్యం షాప్ ఓనర్కి ఆ కామన్ సెన్స్ ఉంది కదా. కామన్ సెన్స్ లేదు. కామన్ సెన్స్ ఎందుకు ఉంటుంది? వానికి అమ్ముకుంటే పైసలు వస్తాయి. వానికి కామన్ సెన్స్ తోటి చేస్తలేడు మద్యం షాప్ ఓనర్. మద్యం షాప్ ఓనర్ ఎందుకు చేస్తున్నాడు అంటే వానికి శిక్ష పడుతుంది కాబట్టి చేస్తున్నాడు. వాడు అండర్ ఏజ్ వాళ్ళకి అమ్మితే వాని లైసెన్స్ రద్దు చేస్తారు, వాడిని తీసుకొని జైలు వారేస్తారు. కాబట్టి వాడు ఆయనతో అసలుకే మోసం వస్తుందని చేస్తాడు. లేకపోతే వాడు ఎంత అయితే అమ్ముకోవడానికి ట్రై చేస్తాడు, పైసలు వస్తాయి కాబట్టి. వాడు ఇష్టంతో చేస్తలేడు. వానికి లా ఉంది కాబట్టి అది శిక్షేస్తారు కాబట్టి వాడు పాటిస్తున్నాడు. సో కదా నేను 21 నేను నమ్మొద్దు అని అలా వీళ్ళకి కూడా ఉండాలి. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నేను ముట్టుకోకూడదు, కలవకూడదు అని. ఓకే, అందుకే బ్రదర్ ఇప్పుడు రాజేష్ బ్రదర్ ఇంత ఇట్లా ఏమంటారు నిజాయితీగా మాట్లాడుతున్నావు కదా. బీ హానెస్ట్ గా సార్. అంటే వక్రీకరిస్తా వాస్తవాలంటే చర్చనే అనవసరం. నిజంగా మాట్లాడదామంటే నువ్వు ఎంతమందితోటి మాట్లాడినావు? ప్రతిరోజు నీ ఆఫీస్లో కానీ బయట కానీ రోడ్డు మీద కానీ షాప్లో కానీ ఎంతమందిని నీ డేట్ ఆఫ్ బర్త్ చూపెట్టు, ఐడి చూపెట్టని అడిగినావు? చెప్పు ప్లీజ్. నీ ఇంట్లో కంటే నీకు తెలుసు, నీ కుటుంబ సభ్యులకి. నీ ఇంట్లో కాకుండా బయట వాళ్ళని నువ్వు షాపుకు పోతావు, రోడ్డు మీద హాయ్ చెప్తావు, ఆఫీస్లో కొలీగులతో మాట్లాడుతావు. ఎంతమందిని వాళ్ళ ఐడి కార్డు అడిగినావు నాకు చెప్పు. నీ డేట్ ఆఫ్ బర్త్ చూపెట్టు అని ఇప్పుడు ఎవరిని ఎంతమందిని అడిగినావో చూపెట్టు. లేకపోతే వాళ్ళ ఆధార్ సంఖ్యను చూపెట్టాను ఎంతమందిని అడిగినావో చూపెట్టు. చెప్పు బ్రదర్ ప్లీజ్, నీకు దండం పెడతా. నేనైతే ఒక్కరిని అడగలే. అడిగితే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం నాతో మాట్లాడరు. అడుగుతామా మనం? డేట్ ఆఫ్ బర్త్ అడిగి వాళ్ళతోటి మాట్లాడతామా? అన్నప్పుడు నువ్వు ఇంపాసిబుల్ ఈవెంట్ని ఎట్లా చెప్తావు? 18 లోపలనే ఆ పిల్లగానికి తెలియదు, ఆమె చూడడానికి అట్లా లేదు. మరి ఎవడు అడుగుతాడు? అడిగి దోస్తు చేస్తావా నువ్వు? మరి అట్లాంటప్పుడు ఆమెది కూడా నేరమే కదా. ఇప్పుడు అట్లయితే ఆమెది కూడా నేరమే అవుతుంది. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల నేరం అవుతుంది, ఆమె కూడా నేరమే అవుతుంది. 18 లోపల ఉన్న వాళ్ళని అతనికి కలిసే అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆమె తప్పు కాదన్నప్పుడు ఆమె 18 ఆమెకు తెలియదు, ఆమె బ్రెయిన్ లేదు, ఆమె చిన్నపిల్ల అంటే డెఫినెట్లీ వాళ్ళ తల్లిదండ్రులు తప్పు అవుతుంది. ఇతను కలిసే అవకాశం ఎట్లా వచ్చింది 18 అమ్మాయికి? అంటే ఆమెను అన్సూపర్వైజ్ చేసిర్రు. ఆమె ఎటుపోతున్నా వీళ్ళు పట్టించుకోలే, ఒక అడల్ట్ లాగా వదిలేసిర్రు, ఒక మేజర్ లాగా వదిలేసిర్రు. డెఫినెట్లీ ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులే పెట్టాలి ఫస్ట్ లోపల.
సో కాబట్టి మనం నేను చూసిన సమాజంలో అమెరికా అయినా ఇండియా అయినా సరే ఇంకా ఏ దేశమైనా సరే జనరల్ గా అయితే మనము ఎవరి డేట్ ఆఫ్ బర్త్ పెట్టమని అడగం వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఈవెన్ సోపతి చేసేటప్పుడు కూడా. కాబట్టి అతనికి 18 ఏళ్ళని తెలియదు ఆ అమ్మాయి బిలో 18 అని. అయినా సరే నేను ఇట్లా వితండవాదం చేస్తా, ఇల్లాజికల్ గా మాట్లాడతా అంటే ప్రజలు చూస్తున్నారు కదా బ్రదర్. నేను మాట్లాడిన దానిలో న్యాయం ఉందా, నువ్వు చెప్తున్న దానిలో న్యాయం ఉందా, నువ్వు నిజంగా ఇండిపెండెంట్ గా థింక్ చేస్తున్నావా లేకపోతే బీజేపీ మీద కోపంతో మాట్లాడుతున్నావా అనేది ప్రజలు గమనిస్తారు. ఓకే, కామన్ సెన్స్ ఆలోచించు.